హలో అండి. అందరికీ నమస్కారం. పాతకాలం వంటలు, పాతకాలం అని కాదు కానీ, ప్రకృతికి దగ్గరగా బ్రతికే బ్రతుకుదామని అనుకుంటూ ఉన్నాం కదా! అలా అనుకుంటూనే హైదరాబాద్‌లో 2 ఏళ్ళు గడిపేశాం. ఆ తర్వాత ఇప్పుడే మన పల్లెటూరికొచ్చాం. వచ్చిన తర్వాత ఒక సాల టైప్ అంటే గుడిసె, సాల ఇలా రకరకాలుగా పంచ అని కూడా అంటూ ఉంటారు. అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నదేంటంటే తాటాకు కుట్టిన గుర్రపు సాల. గుర్రపు సాల అంటే ఏంటి అనుకుంటున్నారా? అదిగోండి బ్యాక్‌గ్రౌండ్‌లో క్లోజ్ చేసినట్టుంది గదా! ఒక సైడ్ క్లోజ్ చేసి, ఒక సైడ్ ఓపెన్ చేసిన దాన్ని గుర్రపు సాల అంటారు. ఈ సాలలు అంటే ఇదే ఒకప్పుడు శాల అయ్యుంటది. అంటే పర్ణశాల ఇలా అంటూ ఉంటారు గదా! దాన్నే మన వాళ్ళు సాల అని మార్చేసినట్టున్నారు అనుకుంటున్నా. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. ఇలానే ప్రకృతి గురించి, పాతకాలపు వంటల గురించి, జీవన విధానం గురించి నేను తెలుసుకుంటూ మీకు కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి షేర్ కాకపోయినా లైక్ ఒక్కటి, కామెంట్ ఒక్కటి చాలు. బికాజ్ నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. అంటే యూట్యూబ్ ద్వారా డబ్బులు రాకపోయినా నేను ఇలాంటి పనులు చేయించడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. ఈ కర్ర పుల్లలు కొనడానికి, తాటాకు కొట్టించడానికి అంటే మనం పల్లెటూరులోనే ఉన్నాము. మనం ఉన్న దగ్గర తాటాకు ఎక్కువగానే ఉంది కాబట్టి, నిజం చెప్పాలంటే అది కూడా ఎవరికొకరికి సంబంధించిన చెట్లయ్యుంటాయి. సో, దానికి డబ్బులిచ్చి కొనుక్కోవాలి. 2 డబ్బులిచ్చి వాటిని కొట్టించాలి. ఇలా తాటాకుకి, కర్ర పుల్లలకి, ఇవి చేసిన మనుషులకి ఇదంతా కూడా డబ్బుతో కూడుకున్న పని కదా! నా దగ్గర ఉండుంటే నేను ఇలా లైక్ కూడా అడగకపోయేదాన్ని. అలానే రాబోయే రోజుల్లో నేను చేయాలనుకుంటున్న పని కూడా చాలా డబ్బులతో, చాలామంది మనుషులతో కూడుకొని ఉంటుంది కాబట్టి, జస్ట్ చిన్న హెల్ప్‌గా అంటే నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, ఇంకొకటి కాదు కదా! ఒక లైక్, ఒక కామెంట్ చేశారనుకోండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. 2 ఎంకరేజ్‌మెంట్‌గాను ఉంటుంది కదా! ఈ రోజుల్లో ఆ ఎంకరేజ్‌మెంట్ లేకనే చాలామంది వెనకబడిపోతున్నారు. అందుకోసమే ఇంతసేపు అడిగాను. రాబోయే రోజుల్లో అడగొద్దు అని కూడా అనుకుంటున్నాను. ఇక మనం ఉంటున్న ఇల్లు చూడండి. నేను సుట్టిల్లు అంటుంటాను గదా! ఆ చుట్టలా ఉన్న ఇల్లు ముందుంది రేకులు. దాని వెనక మెయిన్ ఇల్లు, తర్వాత బాత్రూమ్. ఆ బాత్రూమ్ వెనకనే మనం ఇప్పుడు సాల వేయిస్తున్నాం. ఈ సాల వేయించడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆవు దూడని మనం పెంచాలనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఒక ఆవు ఈనింది. దానికి ఒక నెల దూడ ఉంది. దాన్ని తోలుకొచ్చుకుందాము. అప్పుడైతే పాలకి, పేడకి అంటే పిడకలు చేసుకుందాం అనుకున్నాం గదా! వీటన్నిటికి బావుంటుంది అనుకున్నా. నేనెప్పుడైతే ఇలా అనుకున్నానో, అప్పుడే దానికి బాలేకుండా రావడం ఆ మరుసటి రోజు. అలా ఒక 4, 5 రోజులు అది బాధపడుతూనే చివరికి చనిపోవడం జరిగింది. అందుకని ఇప్పుడేమనుకుంటున్నానంటే, ఇంకొక వేరేదుంది ఆవు కాకుండా. అంటే అది దూడ అనే చెప్పాలి. ఇంకా అది వయసుకి రాలేదు. దాన్ని తోలుకొచ్చి మచ్చిక జేసుకొని అంటే మనం పిలిస్తే వచ్చేలాగా అలా చేస్తూ ఉంటారు గదా! అలా మనం పెంచుకొని దానికి బిడ్డ పుట్టినప్పుడు ఇంక దాని పాలే తాగుదాంలే. అంటే తాగడానికనే గాదు. వెన్న తీయడానికి, నెయ్యి కోసం. అంటే గోమూత్రం, గోమయం వీటి కోసమనే కాదండి. ముఖ్యంగా ఆవుకి ప్రదక్షిణ చేస్తే లేదా ఆవు పరిసరాల్లో మనముంటే మన ఆరా పెరుగుతుందంట. ఆరా అంటారు. మన చుట్టూ ఒక సర్కిల్‌లా ఉంటది. ఇలా ఏదో చెప్తూ ఉంటారు గదా! అది కూడా పెరుగుతుంది అని విన్నాను. సో, అది ఏ వరకు ఉంటుంది? మనకి ఎలా ఉంది దాని ప్రెజెన్స్‌లో? ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక రీసెర్చ్ పరంగా అలానే తెలిసిన వాటిని అంటే గోమయంతో పిడకలు, వాటితో పొయ్యి మంటేసుకోవడం, ధూపం వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ఒక చిన్న ఆలోచన అనమాట. నిజం చెప్పాలంటే నాకు ఇదే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇలానే ఇష్టం. అంటే మట్టి గుడిసెలు లేదా పెంకుటిల్లు, ఆవులు, మేకలు వాటిని పెంచడం, చుట్టూ చెట్లు. చుట్టూ చెట్లు అంటే గుర్తొచ్చిందండోయ్! మా ఊరు పల్లెటూరు అన్నాను కదా! మా పల్లెటూరులోనే చాలామంది ఇళ్ళు చూశాను. అంటే డబ్బులెక్కువున్న వాళ్ళవి, తక్కువున్న వాళ్ళవి, పనులకు వెళ్ళే వాళ్ళవి, జాబ్ చేసే వాళ్ళవి ఇలా రకరకాల ఇళ్ళు. అయితే ప్రతి చోట ఏంటో తెలుసా? సిమెంట్ గచ్చు. అంటే కొంచెం కూడా మట్టి ఉండకుండా, కాళ్ళకి మట్టి తగలకుండా, వాన నీళ్లు పడితే బురద లేకుండా, మొత్తం సిమెంట్‌తో గచ్చు, గార అంటాం కదా! అలా వేయించేశారు. నాకు చాలా బాధనిపిస్తుంది. అంటే ఇంత మట్టి, ఇంత ప్లేస్ ఇంట్లో పెట్టుకొని, మన కూరగాయలకి, పూలకి మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఆ మట్టి ప్లేస్ లేక టౌన్‌లో ఉండేవాళ్ళు కుండీలు పెట్టుకొని పెంచుతూ ఉంటారు. వీళ్ళేమో సిమెంట్‌తో పూర్తిగా ఆ మట్టిని మూసేసి ఒక్క చెట్టన్నది కూడా లేకుండా, ఒకవేళ ఏదైనా చెట్టేస్తే గోడ అంచున వేస్తూ ఉన్నారు. అది కొంచెం బాధ.
అయితే ఇక్కడ పల్లెటూరంటే ఏంటంటే, ప్రతి ఒక్కరు అసలు ఏం జరుగుతుంది, ఏంటి అని వచ్చి చూడడం, అడగడం చేస్తూ ఉంటారు గదా! అలా మాకు దూరపు తాతయ్య అవుతారు. ఆయనకి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. అయినా కూడా ఏం జరుగుతుంది అని దగ్గర దాకా వచ్చి చూసి మాట్లాడిపోయారు. సరే ఇక మనం వీడియోలోకొచ్చేస్తే, మధ్యలో చాలా పెద్దగా వేశాం గదా! అంటే 3 కర్ర పుల్లలు కనిపిస్తున్నాయా దూరంగా? మధ్యలో ఉన్నది పొడవుగా ఉందే దాన్ని నిట్టాడి అంటారు. అంటే నిలువు, నిట్ట అంటే తెలిసిందే. అడి అంటే కర్ర పుల్లేమో. ఆ నిట్టాడ్లు కూడా తాటి ఉంటాయి కదా! తాటి మానులు వాటిని వేస్తారు. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తాటి మానుని పెట్టేసి ఇటు, అటు పంగాలు కర్ర అంటారు కదా! అంటే వై షేప్‌లో వచ్చేలాగా. అలాంటి కర్ర పుల్లల్ని సైడ్‌కి పెడతారు. ఇక నెక్స్ట్ నేనిక్కడ చెప్పాలనుకున్నది చిన్నప్పటి నుంచి 0, 0/0, 0+0 ఇలాంటి రకరకాలుంటాయి గదా! అప్పుడు అనుకునేదాన్ని ఏంట్రా ఈ లెక్కలు అసలు లెక్కలు ఎందుకు ఉపయోగపడతాయని. ఇప్పుడు ఇది వేసేటప్పుడు ఆ తాటి నారతోనే మనం కొలతలు తీసాం గదా! అప్పుడు అనిపించింది. ఓకే. లెక్క అన్నది ఒక అందం. అందానికి సంబంధించింది, జీవనానికి సంబంధించింది లెక్క అని. మనం ఖర్చు పెట్టేటప్పుడైనా ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఖర్చు చేస్తున్నా అని ఒక లెక్క ఉండాలి. ఉంటేనే జీవనం సరిగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి గుడిసెలైనా, సాలలైనా కొలతలు కరెక్ట్‌గా అటునుంచి ఇటు ఎంతుంది అన్న లెక్కకి సరిగ్గా ఉండేలాగా చేసుకుంటే అది అందంగా ఉంటుంది. లేదంటే ఎలా పడితే అలా ఉంటుంది. అప్పుడు అంటే నిజం జెప్పాలి గదా! అప్పుడప్పుడు లెక్కల గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. ఇంకా కాస్లు, సైన్‌లు వాటి అవసరాలు, వాటి గొప్పతనం ఇంకా తెలియలేదనుకోండి. కానీ చిన్న చిన్న మెజర్‌మెంట్స్, కూడికలు, తీసివేతలు ఇంకా వగైరాలు వీటి గొప్పతనం ఏంటో అర్థమవుతూ ఉంది. నెక్స్ట్ మనం గమనిస్తే ఇందాక కర్ర పుల్లలు అటు పెద్దదుండింది. ఈ సైడ్ చిన్నదుండింది. అంటే మీకు కుడివైపు పెద్ద పుల్ల వేశా. ఎడం వైపు చిన్న పుల్ల వేశా. మిడిల్‌లో నిట్టాడు అంటాం గదా! అవి. కానీ తర్వాతేం జేశారు, ఇటు సైడ్‌కి మార్చేశారు. చిన్న పుల్లని అవతలకి వేశారు. నిలువుగా ఉండేదాన్ని ఇట్లా ఎడం వైపుకి వేశారు. మీరు గమనిస్తే తెలుస్తూనే ఉంటుంది. ఇలా ఎందుకు చేశామంటే స్టార్టింగ్‌లో ఉత్తరం వైపుకి ఎంట్రన్స్ ఉంచుదామని అనుకున్నాం. అయితే వెనక ఇలాగా క్లోజ్ చేసేస్తాం కదా! అలా క్లోజ్ చేసినప్పుడు ఇల్లు దూరంగా ఉంటుంది. ఎంట్రన్స్ అక్కడెక్కడో ఉంటుంది. ఆ ఎంట్రన్స్ గోడను చూస్తూ ఉంటుంది. అది అంత బాగోదు అనిపించింది. అందుకని ఎంట్రన్స్ ఇటువైపు వచ్చేలాగా మనం చేస్తున్నాం. ఒక సైడు ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఎంట్రన్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేసినట్టు ఉంటుంది. దీన్ని మా ఊర్లో గుర్రపు సాల అని అంటున్నారు. అవతల ఆ సాల వేసే మనిషున్నారు గదా! ఆయనే సుబ్బారావు. ఆయనకి ఇలాంటి సాలలు వేయడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఈ పని వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్‌గా గూడా చేస్తారు. అన్ని పనులు బానే చేస్తారనుకోండి. నెక్స్టొచ్చేసి మనం ఇలాగ 2 కర్రల్ని వి షేప్‌లో ఉంచి వాటిని తాటి నారతో కట్టేస్తున్నాం. ఈ రోజుల్లో అయితే ఇంతకు ముందు వీడియో చూసాం గదా! పీవీసీ పైపులతో వేసిన సాల. అందులో కర్ర పుల్లల్ని రెండిటిని జాయిన్ చేయడానికి ఇంత కష్టపడి కట్టకుండా ఒక సీల దీసి దించేశారు రెండిటికి. ఇక అప్పుడు అవి కతక్కన నిలిచిపోయినాయి. కానీ ఇప్పుడేంటంటే, మనం తాడుతోనే అంటే తాటి నారతోనే కట్టిస్తున్నాం అనమాట. నేను తాటి చెట్టు మీద ఒక డాక్యుమెంటరీ వీడియోలాగా చేద్దామనుకున్నానండి. ఎందుకంటే, ఇందాక మనం స్తంభంలాగా వేస్తాం, నిట్టాడిలాగా తాటి మాను వేస్తాము అన్నాం గదా! తాటి మాను, తాటి ఆకుతో కుట్టుకుంటాం చల్లగా ఉంటుంది. తర్వాత తాటి నార దాన్ని తాడుగా ఉపయోగించుకుంటాం. తాటి పండు అందులో దాన్నేమంటారు పేస్టా? తాటి పీసమా? పేసమా? ఆ! పేసం. తాటి పేసం. ఆ తాటి పేసంతో వంటకాలు చేసుకుంటాం. తాటి ముంజలు, తాటి బుర్రలు, బుర్రగూజు, ఇంకా తాటి కల్లు, ఒక్కటేంటి తాటి బెల్లం. అలా ప్రతి దాంట్లో తాటి ఆకుల మీద వ్రాయడం చాలా ఉన్నాయి కదా! వాటి అన్నిటిని చక్కగా ఒక అందమైన వీడియో చేద్దామనుకున్నా. చూడాలి. నాకైతే చెప్తున్నాను కదా! కొంచెం అప్పులైపోయే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సాల వేయించడం కూడా అప్పు చేసే వేయిస్తున్నాను. ఒకవేళ యూట్యూబ్‌లో రాకపోయినా నాకు సంతోషమే. ఎందుకంటారా? అందులో నేనుంటానుగా. నాకిష్టమైన ఇదేగా. కానీ ఇక్కడొచ్చిన చిక్కల్లో ఏంటంటే, నేను యూట్యూబ్ తప్ప మరొకటి జాబ్ చెయ్యను అని కూర్చున్నాననమాట.
నేను ప్రతి దాన్ని వీడియో రూపంలో నేను తెలుసుకుంటూ జనాలకి తెలిసేలాగా చెయ్యాలి అనుకుంటున్నాను అని. అందుకనే ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చట్లేదు. సో, నాకిప్పుడు ఉన్న సోలో ఎంకరేజ్‌మెంట్, సోలో ఇది యూట్యూబు మీరే. అందుకే ఇంతలా నేను నా బాధని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఒక రకంగా అది బాధ కూడా కాదు. ఒక ఆశాజనకమైన ఒక ఇది. ఎందుకంటే ఒకవేళ ఏమైనా వస్తే నేను చేయాలనుకున్న దాని కోసం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా, టైం వేస్ట్ కాకుండా ఎంత తొందరగా ఇదైతే అంత తొందరగా చాలా మంచి మంచి వీడియోస్ తీసుకోగలను కదా! అందుకోసం మాత్రమే. ఒకవేళ అలా అంటే నేననుకున్నట్టు జరగకపోయిందనుకోండి, చేయగలిగినన్ని డబ్బులు రాకపోయాయనుకోండి, ఏం జేస్తాం? ఇంక మన టైం బ్యాడ్ అనుకుంటాం. బట్ నేను చేయాలనుకున్న ఈ డాక్యుమెంటరీ వీడియోస్ లాంటివి ఏవైతే ఉన్నాయో, అవి వేరే వాళ్ళైనా చేస్తారు. ఇప్పుడు తాటి చెట్టు గురించే. వాళ్ళ ఊహ వేరుగా ఉండొచ్చు. అంటే స్క్రీన్ ప్లే అంటారా దాన్ని? చూపించడం. బట్ సబ్జెక్ట్ అయితే చెప్తారు గదా! నేను చేయలేకపోయినా ఇంకెవరైనా చేస్తారు అని ఒక ఆనందం. నేను చేయలేకపోయానని ఒక చిన్న బాధ. అసలు నేను ఇంత అందమైన గుడిసె వేయించుకుంటూ, దాన్ని ఎంజాయ్ జేస్తూ, ఈ బాధ బాధ అని చెప్తూ ఉంటే నాకే ఏదోలా ఉంది. అవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి చూడండి. మనకిప్పుడు సైడ్‌కి అటు 3, ఇటు 3 వచ్చినాయి. మధ్యలో 3 ఉన్నాయి. అందులో 2 పెద్దవి, 1 చిన్నది. ఆ లెక్కన చిన్నవి ఒకే సైజు ఉండాల్సినవి 7, పెద్దవి 2 ఇలా ఉంటే మనకు కాలిగుంజలు, నిట్టాడులు సరిపోయినట్టు. నెక్స్ట్ కావాల్సినవి ఇలాగా వంచుతున్నాం గదా! పైనుంచి అంటే వి షేప్‌లో వేస్తున్నాం కదా! ఆ పొడవైన కర్ర పుల్లలు. అవి కొంచెం అంటే కాలిగుంజలు మంచి సైజులో ఉండాలి. దానికంటే కొంచెం పెద్ద సైజు నిట్టాడి మధ్యలో వేసేవి ఉండాలి. ఇక పైన ఒక మీడియంది వేసిన సైడ్‌కి మాత్రం బాగా మంచిగా ఉండే కర్ర పుల్లలు. ఆ తర్వాత పెండి కట్టడం అంటారు. పెండ్లు అంటారు. మనం నిలువుగా జార్చాం గదా! వాటిని కలిపి ఉంచేలాగా పైనొక పుల్ల, కిందొక పుల్ల పెట్టి తాటి నారతోనే వాటిని టైట్ చేసేయడం అనమాట. మనిషి కాంక్రీట్ బిల్డింగ్‌లో అయినా ఉండగలడు. ఇలాంటి వాటిలో అయినా ఉండగలడు. తనకి ఏమీ లేదనుకోండి, తన చుట్టూ ఉన్న వాటితోనే తను గుడిసె వేసుకోవడమో, లేదంటే తినడం నేర్చుకోవడమో, అంటే కాల్చడమో, దాన్ని ఉడికించడమో, ఎండబెట్టడమో ఏదో ఒకటి. తనకున్న దాంట్లో తను బ్రతకడం తెలిసినవాడు. ఈ రోజుల్లో ఏమైందంటే, వాళ్ళని జూసి, వీళ్ళని జూసి బ్రతకడం అంటే కార్లు కొనడం, ఫోన్లు వాడడం, వాళ్ళకంటే గొప్పగా ఉండడం, వీళ్ళకంటే గొప్పగా ఉండడం ఇలా అనుకుంటున్నారు గానీ, నిజానికి బ్రతకడం అంటే ఏ సిట్యుయేషన్‌లో అయినా మనం సర్వైవ్ అయ్యేలాగా. మనం దానికి ఆ సిట్యుయేషన్‌కి భయపడి పారిపోవడమో, ఏడుస్తూ కూర్చోవడమో కాకుండా, దాన్ని ఎదిరించి మనం కంఫర్ట్‌గా ఉండేలాగా, లేదా మరీ ఎక్కువ కంఫర్ట్ కాకపోయినా ఒక రకంగా ఉండేలాగా బ్రతకడమే బ్రతకడం. అందుకే కదా! ఒకప్పుడు మనుషులు ఎక్కువ సూసైడ్ చేసుకోకపోయేది. అది ఎవరైనా సరే. ఒక రకంగా ముసలివాళ్ళైపోయి చెప్పలేని జబ్బులొస్తే అప్పుడేమో గానీ, ఇంకా చచ్చిపోవాలని ఎవరికుండేది కాదు. ఎందుకంటే వాళ్ళందరూ బ్రతకాలా, బ్రతుకుదాం అని ఒక ఆశతో, ఆలోచనతో ఉండేవాళ్ళు. ఇప్పుడేంటయ్యా అంటే అన్నీ ఉన్నా గూడా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఏదో మార్కులు రాలేదనో, ఏదో ఒకరు లవ్‌లో ఇదయ్యారనో, ఈ రకరకాల కారణాలు చెప్పి ఇంత గొప్ప మనిషి జన్మని మధ్యలోనే వదిలేసుకుంటున్నాం. అయినా ఇప్పుడు నేను అక్కడికెందుకెళ్ళా? ఓకే. అయన్నీ ఒద్దు. మళ్ళా ఇక్కడికొచ్చేద్దాం. సో, మనకిక్కడ ఎన్ని కర్రపుల్లలు పెట్టుంటారు? ఒక 20 వాల్చుంటారు కదా! బ్యాక్ సైడ్ చూసారా ఎలా ఉందో? ఇక్కడున్న వాటిని వేటిని కట్టలేదు. అంటే వి షేప్‌లో పైన కడతారు కదా! అక్కడేం కట్టలేదు. అలా పెట్టేశారనమాట సపోర్ట్‌కి. ఇక వాటిని పెండెలతో కట్టేసిన తర్వాత అవి గట్టిగా నిలిచిపోతాయి. ఇక మీరు గమనిస్తే ఈ పెండ్లు కట్టడం పూర్తయిపోయింది కాబట్టి తాటి ఆకుని తీసుకొస్తున్నారు. ఆ ఆకుల్ని కూడా కొంచెం పల్చగా పరుస్తున్నారు. అది కూడా ఒకే సైడ్ కాదు. 3 వైపులా వేస్తున్నారు. అంటే ఏ వైపైతే ఆకు కుడతామో ఆకు కుట్టడం అంటే పైన ఆకులను పెట్టి ఆ కర్రలున్నాయి గదా! ఆ కర్ర మీదకి తాడొచ్చేలాగంటే ఆకు, కర్ర కలిసేలాగా ఆకుని టైట్ చేస్తారు. దాన్నే ఆకు కుట్టడం అంటారు. అది కూడా చూద్దాం. ఆ ఆకు కుట్టడానికి ఎంత ఆకు ఏ వైపుకి అవసరం అవుతుందో దాన్నంతా కూడా ఇలా పరిచేస్తారనమాట. రేపొక రోజు మనం అంటే ఇలా మనుషులు లేకుండా నేనొక్కదాన్నే చేసేటప్పుడు
మనకు తెలియడానికి ఈ ప్రాసెస్ అంతా అంటే ఏదో ట్రైనింగ్ ఇస్తారంటారు గదా! అలా మనం నేర్చేసుకుందాం. ఎప్పుడైనా కుదిరితే మనం కూడా ఇలాంటిది ఒకటి మన చేతులతో వేసేదానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఆకుని తడుపుకోవడం. ఆకులు గలగలా ఉంటాయి గదా! అలా కాకుండా తడుపుకోవాలి. అంతకంటే ముందు ఇంకొక విషయం, అది కూడా రికార్డ్ చేసుండాల్సింది. మనం తాటి ఆకు కొడతాం కదా! అలా కొట్టిన తర్వాత అలా వదిలేయకూడదు. చెట్టు మీద నుంచి ఆకు కొట్టిన తర్వాత ఒక 10, 15 ఆకుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి, వాటి మీద అవి అణగడానికి సరిపోయేంత బరువు పెట్టాలి. అలా తాటి ఆకుని మట్టు పెట్టడం అంటారు. పెట్టుకుంటే అవి ఇలానే ఉంటాయన్నమాట. అంటే మీకు తెలిసిందే గదా! ఆకులు ఎలా పడితే అలా ఉండకుండా, మనం ఎట్లా పెడితే అట్లానే ఉంటాయి అచ్చులాగా. సో, దానికని తాటి ఆకుని మట్టు పెట్టుకోవడం, వాటిని అవసరమైనంత సాల చుట్టూ వేసేసి, తడిపేసి, ఒక ఆకు మీద మరొక ఆకు పెట్టి, మనకు చల్లదనం కావాలి కదా! నీట్‌గా ఉండాలి కదా! ఎలా పడితే అలా కాకుండా, ఎక్కువ ఆకులు, తక్కువ ఆకులు కాకుండా బయట ఎండ చిన్న పొడ రూపంలో అయిన చిన్న చిన్న పొడల్లా కూడా లోపల పడకుండా ఉండేలాగా చక్కగా ఆకుల్ని అమర్చుకుంటూ, అది కూడా కింద నుంచి మొదలుపెట్టాలి. కింద నుంచి మెల్లమెల్లగా పైకి వెళ్ళడం. ఇక మీరిక్కడ గమనిస్తే తాటి నారని దేనికో ఒక దానికి లోపలికి పెట్టి పైకి పంపిస్తున్నారు గదా! దీన్నే తాటి ఆకు కుట్టడానికి అవసరమైన సూది అది. సూది గాదు ఇంకా ఏదో అంటున్నారు. నేను మర్చిపోయినా. సూదిలా ఉంటుందనమాట. ఒక బెజ్జం ఉంటుంది. దాంట్లో మనం ఈ నారని పెట్టేసామనుకోండి, వాళ్ళు పైన లాగుతారా, అప్పుడు ఈ తాడు పైకెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ బెజ్జంలో ఉన్న తాడునే మరొక వైపు గుచ్చుతారు. అప్పుడు మళ్ళా మన వైపొస్తుంది. అలా మనం కుట్టడానికి ఈజీగా ఉంటుందనమాట. కుట్టడం మీన్స్ కట్టడం అనుకోండి. తాటి ఆకు కుట్టడం లేదా తాడు నార కట్టడం. చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. మనం ఆకు కుట్టుకోవడానికి ఇలాంటిదొకటైతే అవసరం. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఆయన దించాడు గదా ఒకటి. అది పాతకాలంలో ఒకవేళ ఇదుంటే ఇది, కాకుంటే కర్ర పుల్లకి ఎండింగ్‌లో ఒక బొక్క బెట్టేస్తే, దాన్ని గూడా మనం ఇలా వాడుకోవచ్చు కదా! ఏదైనా స్ట్రాంగ్‌గా ఉన్న కర్ర పుల్లకి చివర్లో ఒక చిన్న బెజ్జం బెట్టేస్తే, కర్ర పుల్లతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఒకప్పుడు కూడా అలానే చేసుంటారేమో అన్నది ఆలోచన. ఇలా పై వరకు కుట్టేసిన తర్వాత కర్ర పుల్లలైనా, ఆకులైనా ఎలా అంటే అలా ఉంటే కొంచెం అక్కడక్కడ వాటిని కట్ చేసేసుకుంటే చూడ్డానికి అంటే ఫినిషింగ్ అనమాట. సరిగా ఇచ్చేసుకుంటే ఇంకంతే అయిపోయినట్టే. ఇందులో మనం ఒక చిన్న నులక మంచం అంటారు. ఆ నులక మంచం వేసేసుకొని హాయిగా ఉండొచ్చు. దాన్ని కూడా ఎలా తయారు చేస్తారు అన్నది ఒక వీడియో తీసుకుందాము. గోంగూర నారతో తాడులాగా చుట్టి, ఆ తాడుతో మంచం అల్లుకోవచ్చంట. ఆ వీడియో కూడా చేద్దాము. ఇక్కడైతే వీళ్ళు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ తాటి ఆకుని కింద నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఆ సైడ్ వేశారు. మళ్ళా అంటే ఇటునుంచి వెళ్లారా, మళ్ళా అటునుంచి వచ్చారు. అలాగా రెండో లైనొచ్చేసరికి ఇక్కడ ఎండ్ అయింది. మళ్ళా మూడో లైనొచ్చేసరికి అటు ఎండ్ అవుతదేమో. కానీ ఇక్కడ మనం గమనిస్తే హైట్ సరిపోదు కదా! కుట్టే వాళ్ళకి, ఆకు పెట్టే వాళ్ళకి. కాబట్టి ఇక్కడి నుంచి పైకెక్కేస్తారనుకుంటాను. అంటే ఆ కర్ర పుల్లల మీదకెక్కుతూ ఇంక అక్కడి నుంచి పెడుతూ ఉంటారు. ఆకులు పెట్టడం ఒకరు చేస్తూ ఉంటే కింద వైపు నుంచి ఇలాగ తాడుతో ఇంకొకరు చుడుతూ ఉండాలి. చుట్టడమా? ముడి వేయడమా? ముడైతే కాదు దీన్ననరు. ఎందుకంటే అసలు ముడి అన్నదే లేదు. వాటిని రెండిటిని కలిపి బాగా తిప్పేసి అక్కడే గుచ్చేస్తున్నారు అంతే. నేనైతే 2 వైపులా ఓపెనింగ్ ఉండేలాగా అనుకున్నాను. కానీ ఇంక మా ఇంట్లో వాళ్ళు ఇలాగ క్లోజ్ చేయించి వేస్తాము అన్నారు. సరే ఒకసారి ఇది ఎలా ఉందో చూసి ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళా కొంచెం మార్పులు చేసి, ఈ వైపు ఎంత ఓపెన్ ఉందో ఆ వైపు కూడా అంతే ఓపెన్ ఉండేలాగా కొంచెం పొడవుగా వచ్చేలాగా. ఇప్పుడేంటంటే చివర్లో ఉన్న కర్ర పుల్ల కిందకయిపోయింది గాబట్టి హైట్ లేవలేదు. కానీ రేపు మనం దాన్ని కూడా హైట్ లేపించి చెయ్యాలి. అలా చేయాలన్నా మళ్ళా సగం వరకు విప్పాల్సొస్తదేమో! ఏమోలెండి చూద్దాం. ఒకవేళ మనకు కుదరకపోతే దీన్ని ఇలాగే వదిలేసి, నేను అనుకున్నలాగా ఇంకొకటి వేసే ప్రయత్నం చేద్దాము. మేడ మీద గూడా అంటే మన మిద్దె మీద గూడా తాటి ఆకుతో, కర్ర పుల్లలతో ఒక గుడిసెలాగా చేద్దామని అనుకుంటున్నా. లోపలైతే చాలా ప్లాన్‌లున్నాయి. అవన్నీ అంటే వీడియో రూపంలోకొస్తే బావుంటాయి. అది కూడా క్లారిటీ ఉన్న ఫోన్‌తో
లేదా కెమెరాతో వీడియో షూట్ చేసేలాగైతే ఇంకా బావుంటుంది. అంటే పడే కష్టం ఎలాగూ పడుతున్నాం కాబట్టి. ఇదైతే ఇంకా స్టార్టింగ్ అనమాట. నాకున్న దాంతో నేను చెయ్యడం. అలానే ఇక్కడ ఒక విషయం మర్చిపోయానో, చెప్పానో గుర్తులేదు కానీ, మనం తాటి నారతో అంటే తాడు లాంటి దాంతో కుడుతున్నామన్నాం కదా! అది ఆకుల్ని. ఆ తాటి నారని కూడా నీటిలో తడుపుకోవాలి. అప్పుడే అది గట్టిగా లేకుండా ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అదొక్కటి పాయింట్. ఇక మీలో ఎవరైనా ఇలాగ తాటి ఆకుల సాల వేసుకోవాలి అంటే జస్ట్ దీన్నొక డెమోలాగా చూసుకొని మీరు ఈజీగా వేసేసుకోగలరు అనుకుంటున్నాను. అయితే కావాల్సింది ఏంటంటే ఈ నారతో మనం కడుతున్నాం కదా! అప్పుడు ముడి వేయడం అంటే ఎవరికైనా వచ్చేస్తుంది. అలా ముడి కాకుండా రెండిటిని పెనవేసి 2 ఎండులు అంటే 2 చివర్లు 2 అంటే మనకి ఏదైతే అవసరం ఉండదో అదంతా కూడా పెనవేసేసి బాగా గట్టిగా దాన్ని చుట్టలాగా చుట్టేసి ఆ 2 అంటే ఆ కొసని దోపేయడం. అది నాకు చెప్పడం రావట్లేదు గానీ ఎప్పుడైనా చూపిస్తాలెండి. అదొక్కటొస్తే చాలు మనం అన్నిటిని బిరబిరా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇందులోనే వంట చేసుకుందాం అనుకున్నా. కానీ దీన్ని అటు జేసి, ఇటు జేసి చాలా చిన్నదిగా చేసుకున్నాం కాబట్టి మనకి ఆవుకే సరిపోదంట. కాబట్టి వంటలేం చేసుకుంటామో ఏమో! అంటే గుడిసెలో కూర్చొని మట్టి పొయ్యి మీద వంట చేయడం. అలా అనుకున్నాము. మరి అది అవుతుందో లేదో నాకైతే డౌటొస్తుంది. ఇక ఇక్కడ మీరు గమనిస్తే సగం దూరం వచ్చిన తర్వాత ఆ తాటి నార అయిపోయింది. అందుకని నల్లగా ఉన్న ప్లాస్టిక్ దాన్ని వేసి కుడుతున్నారు. మనం ఇంకేం చేస్తాం కాంప్రమైజ్ అయ్యాం. నిజానికైతే ప్లాస్టిక్ లేని జీవనం మనం జీవిద్దాం అనుకున్నాం. అసలు ప్లాస్టిక్ గిన్నెలు గాని, ప్లాస్టిక్ బొచ్చులు గాని, ప్లాస్టిక్ బట్టలు గాని ఏం లేకుండా అనుకున్నాము. అంటే ఒకేసారి మార్పు కుదరదు గదా! ఒక్కసారిగా సడెన్ చేంజ్ రాలేదు గదా! అందుకని సగం సగం అనుకుందాం. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సగం ప్లాస్టిక్‌ని వాడుకుంటూ, సగం మంచిగా ఉంటూ చేద్దాము. ఓ సంవత్సరం అయిన తర్వాత ఈ సగం ప్లాస్టిక్‌ని కూడా ఇంకా తగ్గించేలాగా చూద్దాం. అని ఒక చిన్న ఆలోచన. ఎప్పుడో అలా అనుకున్నా. కానీ అప్పటినుంచి ఇప్పటికి కుదరట్లా. అంటే ప్లాస్టిక్ తగ్గించేయాలి అని. ఎప్పుడైతే ప్లాస్టిక్‌ని తక్కువ వాడాలనుకుంటానో అప్పుడే విపరీతంగా వాడేస్తున్నా. ఎప్పుడైతే వంటలు వీడియోలు చేయకూడదు, ఏదైనా మంచి వీడియో చేద్దామనుకున్నానో అప్పుడే వంటల వీడియోలు జేశాను. సో, ఇలా రకరకాలున్నాయి. ఏవైతే చేయకూడదనుకుంటున్నానో అవే చేయాల్సొస్తుంది. ఇక మీదైనా చెయ్యాలి అనుకున్నవే చేసేలా, చేయకూడదు అనుకున్నవి చేయకుండా ఉండేలా ఉండాలని అనుకుంటున్నాను. మన గుడిసైతే ఫినిష్ అయిపోవచ్చిందండి. ఇవి గూడా ఎన్ని ఆకులుంటాయిలే అయిపోతుందిలే అనుకుంటున్నారా? దాదాపుగా 150 ఆకులంట. కానీ సరిపోలేదు. మినిమమ్ ఇంకొక 100 ఆకులైనా ఉంటే చిక్కగా, చక్కగా పడేది. ఇప్పుడేదో అలా అలా మనం తీసుకొచ్చేసామన్నారు. అప్పటికి ఒక దగ్గర కొరవ పోయింది. అంటే కొంచెం బొక్కలా ఉండిపోయిందనమాట ఆకులు సరిపోక. అది కూడా వేశాక వీడియో పెడదామని అనుకున్నాను గానీ, ఇక అది వేసేదెప్పుడో, చేసేదెప్పుడో, ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేసేద్దాంలే అనేసి చేస్తున్నాను. మీరు గమనించారా? ఒక సైడేమో కొంచెం పైకుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. అవతల వైపేమో కొంచెం కిందకి అంటే డౌన్ లాగుంది. అంటే అక్కడంతా తాటి ఆకుతో క్లోజ్ చేసేశారు. అందుకని మనకు చూడ్డానికి ఫైనల్‌గా ఇలా ఉండింది. కానీ నేనేమనుకున్నా బోత్ సైడ్స్ ఒకేలా ఉంటే బావుంటుంది అనుకున్నా. మీకేమనిపిస్తుంది? 2 ఒకేలా ఉంటే బావుండా? అంటే ఓపెన్‌గా లేదా అవతల క్లోజ్ చేయడమే బావుందా? లేదా అసలు మీకేమనిపించట్లేదా? కామెంట్ చేయండి. హలో అండి. అందరికీ నమస్కారం. పాతకాలం వంటలు, పాతకాలం అని కాదు కానీ, ప్రకృతికి దగ్గరగా బ్రతికే బ్రతుకుదామని అనుకుంటూ ఉన్నాం కదా! అలా అనుకుంటూనే హైదరాబాద్‌లో 2 ఏళ్ళు గడిపేశాం. ఆ తర్వాత ఇప్పుడే మన పల్లెటూరికొచ్చాం. వచ్చిన తర్వాత ఒక సాల టైప్ అంటే గుడిసె, సాల ఇలా రకరకాలుగా పంచ అని కూడా అంటూ ఉంటారు. అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నదేంటంటే తాటాకు కుట్టిన గుర్రపు సాల. గుర్రపు సాల అంటే ఏంటి అనుకుంటున్నారా? అదిగోండి బ్యాక్‌గ్రౌండ్‌లో క్లోజ్ చేసినట్టుంది గదా! ఒక సైడ్ క్లోజ్ చేసి, ఒక సైడ్ ఓపెన్ చేసిన దాన్ని గుర్రపు సాల అంటారు. ఈ సాలలు అంటే ఇదే ఒకప్పుడు శాల అయ్యుంటది. అంటే పర్ణశాల ఇలా అంటూ ఉంటారు గదా! దాన్నే మన వాళ్ళు సాల అని మార్చేసినట్టున్నారు అనుకుంటున్నా. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. ఇలానే ప్రకృతి గురించి, పాతకాలపు వంటల గురించి, జీవన విధానం గురించి నేను తెలుసుకుంటూ మీకు కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి లైక్, షేర్ కాకపోయినా లైక్ ఒక్కటి, కామెంట్ ఒక్కటి చాలు.
బికాజ్ నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. అంటే యూట్యూబ్ ద్వారా డబ్బులు రాకపోయినా నేను ఇలాంటి పనులు చేయించడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. ఈ కర్ర పుల్లలు కొనడానికి, తాటాకు కొట్టించడానికి అంటే మనం పల్లెటూరులోనే ఉన్నాము. మనం ఉన్న దగ్గర తాటాకు ఎక్కువగానే ఉంది కాబట్టి నిజం చెప్పాలంటే అది కూడా ఎవరికొకరికి సంబంధించిన చెట్లయ్యుంటాయి. సో, దానికి డబ్బులిచ్చి కొనుక్కోవాలి. 2 డబ్బులిచ్చి వాటిని కొట్టించాలి. ఇలా తాటాకుకి, కర్ర పుల్లలకి, ఇవి చేసిన మనుషులకి ఇదంతా కూడా డబ్బుతో కూడుకున్న పని కదా! నా దగ్గర ఉండుంటే నేను ఇలా లైక్ కూడా అడగకపోయేదాన్ని. అలానే రాబోయే రోజుల్లో నేను చేయాలనుకుంటున్న పని కూడా చాలా డబ్బులతో, చాలామంది మనుషులతో కూడుకొని ఉంటుంది కాబట్టి, జస్ట్ చిన్న హెల్ప్‌గా అంటే నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, ఇంకొకటి కాదు కదా! ఒక లైక్, ఒక కామెంట్ చేశారనుకోండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. 2 ఎంకరేజ్‌మెంట్‌గాను ఉంటుంది కదా! ఈ రోజుల్లో ఆ ఎంకరేజ్‌మెంట్ లేకనే చాలామంది వెనకబడిపోతున్నారు. అందుకోసమే ఇంతసేపు అడిగాను. రాబోయే రోజుల్లో అడగొద్దు అని కూడా అనుకుంటున్నాను. ఇక మనం ఉంటున్న ఇల్లు చూడండి. నేను సుట్టిల్లు అంటుంటాను గదా! చుట్టలా ఉన్న ఇల్లు ముందుంది రేకులు. దాని వెనక మెయిన్ ఇల్లు, తర్వాత బాత్రూమ్. ఆ బాత్రూమ్ వెనకనే మనం ఇప్పుడు సాల వేయిస్తున్నాం. ఈ సాల వేయించడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆవు దూడని మనం పెంచాలనుకుంటున్నాం. నిజం జెప్పాలంటే ఒక ఆవు ఈనింది. దానికి ఒక నెల దూడ ఉంది. దాన్ని తోలుకొచ్చుకుందాము. అప్పుడైతే పాలకి, పేడకి అంటే పిడకలు చేసుకుందాం అనుకున్నాం గదా! వీటన్నిటికి బావుంటుంది అనుకున్నా. నేనెప్పుడైతే ఇలా అనుకున్నానో, అప్పుడే దానికి బాలేకుండా రావడం ఆ మరుసటి రోజు. అలా ఒక 4, 5 రోజులు అది బాధపడుతూనే చివరికి చనిపోవడం జరిగింది. అందుకని ఇప్పుడేమనుకుంటున్నానంటే, ఇంకొక వేరేదుంది ఆవు కాకుండా. అంటే అది దూడనే చెప్పాలి. ఇంకా అది వయసుకి రాలేదు. దాన్ని తోలుకొచ్చి మచ్చిక చేసుకొని, అంటే మనం పిలిస్తే వచ్చేలాగా అలా చేస్తూ ఉంటారు గదా! అలా మనం పెంచుకొని దానికి బిడ్డ పుట్టినప్పుడు ఇంక దాని పాలే తాగుదాంలే. అంటే తాగడానికనే గాదు, వెన్న తీయడానికి, నెయ్యి కోసం. అంటే గోమూత్రం, గోమయం వీటి కోసమనే కాదండి. ముఖ్యంగా ఆవుకి ప్రదక్షిణ చేస్తే లేదా ఆవు పరిసరాల్లో మనముంటే మన ఆరా పెరుగుతుందంట. ఆరా అంటారు. మన చుట్టూ ఒక సర్కిల్‌లా ఉంటది. ఇలా ఏదో చెప్తూ ఉంటారు గదా! అది కూడా పెరుగుతుంది అని విన్నాను. సో, అది ఏం వరకు ఉంటుంది? మనకి ఎలా ఉంది దాని ప్రెజెన్స్‌లో? ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక రీసెర్చ్ పరంగా అలానే తెలిసిన వాటిని అంటే గోమయంతో పిడకలు, వాటితో పొయ్యి మంటేసుకోవడం, ధూపం వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ఒక చిన్న ఆలోచన అనమాట. నిజం జెప్పాలంటే నాకు ఇదే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇలానే ఇష్టం. అంటే మట్టి గుడిసెలు లేదా పెంకుటిల్లు, ఆవులు, మేకలు వాటిని పెంచడం, చుట్టూ చెట్లు. చుట్టూ చెట్లు అంటే గుర్తొచ్చిందండోయ్! మా ఊరు పల్లెటూరు అన్నాను కదా! మా పల్లెటూరులోనే చాలా మంది ఇళ్ళు చూశాను. అంటే డబ్బులెక్కువున్న వాళ్ళవి, తక్కువున్న వాళ్ళవి, పనులకు వెళ్ళే వాళ్ళవి, జాబ్ చేసే వాళ్ళవి ఇలా రకరకాల ఇళ్ళు. అయితే ప్రతి చోట ఏంటో తెలుసా? సిమెంట్ గచ్చు. అంటే కొంచెం కూడా మట్టి ఉండకుండా, కాళ్ళకి మట్టి తగలకుండా, వాన నీళ్లు పడితే బురద లేకుండా, మొత్తం సిమెంట్‌తో గచ్చు, గార అంటాం కదా! అలా వేయించేశారు. నాకు చాలా బాధనిపిస్తుంది. అంటే ఇంత మట్టి, ఇంత ప్లేస్ ఇంట్లో పెట్టుకొని, మన కూరగాయలకి, పూలకి మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఆ మట్టి ప్లేస్ లేక టౌన్‌లో ఉండేవాళ్ళు కుండీలు పెట్టుకొని పెంచుతూ ఉంటారు. వీళ్ళేమో సిమెంట్‌తో పూర్తిగా ఆ మట్టిని మూసేసి ఒక్క చెట్టన్నది కూడా లేకుండా, ఒకవేళ ఏదైనా చెట్టేస్తే గోడ అంచున వేస్తూ ఉన్నారు. అది కొంచెం బాధ. అయితే ఇక్కడ పల్లెటూరంటే ఏంటంటే, ప్రతి ఒక్కరు అసలు ఏం జరుగుతుంది, ఏంటి అని వచ్చి చూడడం, అడగడం చేస్తూ ఉంటారు గదా! అలా మాకు దూరపు తాతయ్య అవుతారు. ఆయనకి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. అయినా కూడా ఏం జరుగుతుంది అని దగ్గర దాకా వచ్చి చూసి మాట్లాడిపోయారు. సరే ఇక మనం వీడియోలోకొచ్చేస్తే, మధ్యలో చాలా పెద్దగా వేశాం గదా! అంటే 3 కర్రపుల్లలు కనిపిస్తున్నాయా దూరంగా? మధ్యలో ఉన్నది పొడవుగా ఉందే దాన్ని నిట్టాడి అంటారు. అంటే నిలువు, నిట్ట అంటే తెలిసిందే. అడి అంటే కర్రపుల్లేమో. ఆ నిట్టాడ్లు కూడా తాటి ఉంటాయి కదా! తాటి మానులు వాటిని వేస్తారు. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తాటి మానుని పెట్టేసి ఇటు, అటు పంగాలు కర్ర అంటారు కదా! అంటే వై షేప్‌లో వచ్చేలాగా. అలాంటి కర్ర పుల్లల్ని సైడ్‌కి పెడతారు. ఇక నెక్స్ట్ నేనిక్కడ చెప్పాలనుకున్నది చిన్నప్పటి నుంచి 0, 0/0, 0+0 ఇలాంటి రకరకాలుంటాయి గదా! అప్పుడు అనుకునేదాన్ని ఏంట్రా ఈ లెక్కలు అసలు లెక్కలు ఎందుకు ఉపయోగపడతాయని. ఇప్పుడు ఇది వేసేటప్పుడు ఆ తాటి నారతోనే మనం కొలతలు తీసాం గదా!
అప్పుడు అనిపించింది. ఓకే. లెక్క అన్నది ఒక అందం. అందానికి సంబంధించింది, జీవనానికి సంబంధించింది లెక్క అని. మనం ఖర్చు పెట్టేటప్పుడైనా ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఖర్చు చేస్తున్నా అని ఒక లెక్క ఉండాలి. ఉంటేనే జీవనం సరిగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి గుడిసెలైనా, సాలలైనా కొలతలు కరెక్ట్‌గా అటునుంచి ఇటు ఎంతుంది అన్న లెక్కకి సరిగ్గా ఉండేలాగా చేసుకుంటే అది అందంగా ఉంటుంది. లేదంటే ఎలా పడితే అలా ఉంటుంది. అప్పుడు అంటే నిజం జెప్పాలి గదా! అప్పుడప్పుడు లెక్కల గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. ఇంకా కాస్ట్‌లు, సైన్‌లు వాటి అవసరాలు, వాటి గొప్పతనం ఇంకా తెలియలేదనుకోండి. కానీ చిన్న చిన్న మెజర్‌మెంట్స్, కూడికలు, తీసివేతలు ఇంకా వగైరాలు వీటి గొప్పతనం ఏంటో అర్థమవుతూ ఉంది. నెక్స్ట్ మనం గమనిస్తే ఇందాక కర్ర పుల్లలు అటు పెద్దదుండింది. ఈ సైడ్ చిన్నదుండింది. అంటే మీకు కుడివైపు పెద్ద పుల్ల వేశా. ఎడమ వైపు చిన్న పుల్ల వేశా. మిడిల్‌లో నిట్టాడు అంటాం గదా! అవి. కానీ తర్వాతేం జేశారు, ఇటు సైడ్‌కి మార్చేశారు. చిన్న పుల్లని అవతలకి వేశారు. నిలువుగా ఉండేదాన్ని ఇట్లా ఎడమ వైపుకి వేశారు. మీరు గమనిస్తే తెలుస్తూనే ఉంటుంది. ఇలా ఎందుకు చేశామంటే స్టార్టింగ్‌లో ఉత్తరం వైపుకి ఎంట్రన్స్ ఉంచుదామని అనుకున్నాం. అయితే వెనక ఇలాగా క్లోజ్ చేసేస్తాం కదా! అలా క్లోజ్ చేసినప్పుడు ఇల్లు దూరంగా ఉంటుంది. ఎంట్రన్స్ అక్కడెక్కడో ఉంటుంది. ఆ ఎంట్రన్స్ గోడను చూస్తూ ఉంటుంది. అది అంత బాగోదు అనిపించింది. అందుకని ఎంట్రన్స్ ఇటువైపు వచ్చేలాగా మనం చేస్తున్నాం. ఒక సైడు ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఎంట్రన్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేసినట్టు ఉంటుంది. దీన్ని మా ఊర్లో గుర్రపు సాల అని అంటున్నారు. అవతల ఆ సాల వేసే మనిషున్నారు గదా! ఆయనే సుబ్బారావు. ఆయనకి ఇలాంటి సాలలు వేయడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఈ పని వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్‌గా గూడా చేస్తారు. అన్ని పనులు బానే చేస్తారనుకోండి. నెక్స్టొచ్చేసి మనం ఇలాగ 2 కర్రల్ని వి షేప్‌లో ఉంచి వాటిని తాటి నారతో కట్టేస్తున్నాం. ఈ రోజుల్లో అయితే ఇంతకుముందు వీడియో చూసాం గదా! పీవీసీ పైపులతో వేసిన సాల. అందులో కర్ర పుల్లల్ని రెండిటిని జాయిన్ చేయడానికి ఇంత కష్టపడి కట్టకుండా ఒక సీల దీసి దించేశారు రెండిటికి. ఇక అప్పుడు అవి కతక్కన నిలిచిపోయినాయి. కానీ ఇప్పుడేంటంటే మనం తాడుతోనే అంటే తాటి నారతోనే కట్టిస్తున్నాం అనమాట. నేను తాటి చెట్టు మీద ఒక డాక్యుమెంటరీ వీడియోలాగా చేద్దామనుకున్నానండి. ఎందుకంటే ఇందాక మనం స్తంభంలాగా వేస్తాం, నిట్టాడిలాగా తాటి మాను వేస్తాము అన్నాం గదా! తాటి మాను, తాటి ఆకుతో కుట్టుకుంటాం చల్లగా ఉంటుంది. తర్వాత తాటి నార దాన్ని తాడుగా ఉపయోగించుకుంటాం. తాటి పండు అందులో దాన్నేమంటారు పేస్టా? తాటి పీసమా? పేసమా? ఆ! పేసం. తాటి పేసం. ఆ తాటి పేసంతో వంటకాలు చేసుకుంటాం. తాటి ముంజలు, తాటి బుర్రలు, బుర్రగూజు, ఇంకా తాటి కల్లు, ఒక్కటేంటి తాటి బెల్లం. అలా ప్రతి దాంట్లో తాటి ఆకుల మీద వ్రాయడం చాలా ఉన్నాయి కదా! వాటి అన్నిటిని చక్కగా ఒక అందమైన వీడియో చేద్దామనుకున్నా. చూడాలి. నాకైతే చెప్తున్నాను కదా! కొంచెం అప్పులైపోయే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సాల వేయించడం కూడా అప్పు చేసే వేయిస్తున్నాను. ఒకవేళ యూట్యూబ్‌లో రాకపోయినా నాకు సంతోషమే. ఎందుకంటారా? అందులో నేనుంటానుగా. నాకిష్టమైన ఇదేగా. కానీ ఇక్కడొచ్చిన చిక్కల్లో ఏంటంటే నేను యూట్యూబ్ తప్ప మరొకటి జాబ్ చెయ్యను అని కూర్చున్నాననమాట. నేను ప్రతి దాన్ని వీడియో రూపంలో నేను తెలుసుకుంటూ జనాలకి తెలిసేలాగా చెయ్యాలి అనుకుంటున్నాను అని. అందుకనే ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చట్లేదు. సో, నాకిప్పుడు ఉన్న సోలో ఎంకరేజ్‌మెంట్, సోలో ఇది యూట్యూబు మీరే. అందుకే ఇంతలా నేను నా బాధని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఒక రకంగా అది బాధ కూడా కాదు. ఒక ఆశాజనకమైన ఒక ఇది. ఎందుకంటే ఒకవేళ ఏమైనా వస్తే నేను చేయాలనుకున్న దాని కోసం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా, టైం వేస్ట్ కాకుండా ఎంత తొందరగా ఇదైతే అంత తొందరగా చాలా మంచి మంచి వీడియోస్ తీసుకోగలను కదా! అందుకోసం మాత్రమే. ఒకవేళ అలా అంటే నేననుకున్నట్టు జరగకపోయిందనుకోండి, చేయగలిగినన్ని డబ్బులు రాకపోయాయనుకోండి, ఏం జేస్తాం? ఇంక మన టైం బ్యాడ్ అనుకుంటాం. బట్ నేను చేయాలనుకున్న ఈ డాక్యుమెంటరీ వీడియోస్ లాంటివి ఏవైతే ఉన్నాయో, అవి వేరే వాళ్ళైనా చేస్తారు. ఇప్పుడు తాటి చెట్టు గురించే. వాళ్ళ ఊహ వేరుగా ఉండొచ్చు. అంటే స్క్రీన్ ప్లే అంటారా దాన్ని? చూపించడం. బట్ సబ్జెక్ట్ అయితే చెప్తారు గదా! నేను చేయలేకపోయినా ఇంకెవరైనా చేస్తారు అని ఒక ఆనందం. నేను చేయలేకపోయానని ఒక చిన్న బాధ.
అసలు నేను ఇంత అందమైన గుడిసె వేయించుకుంటూ, దాన్ని ఎంజాయ్ చేస్తూ, ఈ బాధ, బాధ అని చెప్తూ ఉంటే నాకే ఏదోలా ఉంది. అవన్నీ పక్కన పెట్టేసి, ఒకసారి చూడండి. మనకిప్పుడు సైడ్‌కి అటు 3, ఇటు 3 వచ్చినాయి. మధ్యలో 3 ఉన్నాయి. అందులో 2 పెద్దవి, 1 చిన్నది. ఆ లెక్కన చిన్నవి ఒకే సైజ్ ఉండాల్సినవి 7, పెద్దవి 2. ఇలా ఉంటే మనకు కాలిగుంజలు, నిట్టాడులు సరిపోయినట్టు. నెక్స్ట్ కావాల్సినవి ఇలాగా వంచుతున్నాం గదా! పైనుంచి. అంటే వి షేప్‌లో వేస్తున్నాం కదా! ఆ పొడవైన కర్ర పుల్లలు. అవి కొంచెం అంటే కాలిగుంజలు మంచి సైజులో ఉండాలి. దానికంటే కొంచెం పెద్ద సైజు నిట్టాడి మధ్యలో వేసేవి ఉండాలి. ఇక పైన ఒక మీడియంది వేసిన సైడ్‌కి మాత్రం బాగా మంచిగా ఉండే కర్ర పుల్లలు. ఆ తర్వాత పెండి కట్టడం అంటారు. పెండ్లు అంటారు. మనం నిలువుగా జార్చాం గదా! వాటిని కలిపి ఉంచేలాగా పైనొక పుల్ల, కిందొక పుల్ల పెట్టి తాటి నారతోనే వాటిని టైట్ చేసేయడం అనమాట. మనిషి కాంక్రీట్ బిల్డింగ్‌లో అయినా ఉండగలడు. ఇలాంటి వాటిలో అయినా ఉండగలడు. తనకి ఏమీ లేదనుకోండి, తన చుట్టూ ఉన్న వాటితోనే తను గుడిసె వేసుకోవడమో, లేదంటే తినడం నేర్చుకోవడమో, అంటే కాల్చడమో, దాన్ని ఉడికించడమో, ఎండబెట్టడమో ఏదో ఒకటి. తనకున్న దాంట్లో తను బ్రతకడం తెలిసినవాడు. ఈ రోజుల్లో ఏమైందంటే, వాళ్ళని జూసి, వీళ్ళని జూసి బ్రతకడం అంటే కార్లు కొనడం, ఫోన్లు వాడడం, వాళ్ళకంటే గొప్పగా ఉండడం, వీళ్ళకంటే గొప్పగా ఉండడం, ఇలా అనుకుంటున్నారు గానీ, నిజానికి బ్రతకడం అంటే ఏ సిట్యుయేషన్‌లో అయినా మనం సర్వైవ్ అయ్యేలాగా. మనం ఆహ్, దానికి ఆ సిట్యుయేషన్‌కి భయపడి పారిపోవడమో, ఏడుస్తూ కూర్చోవడమో కాకుండా, దాన్ని ఎదిరించి మనం కంఫర్ట్‌గా ఉండేలాగా, లేదా మరీ ఎక్కువ కంఫర్ట్ కాకపోయినా ఒక రకంగా ఉండేలాగా బ్రతకడమే బ్రతకడం. అందుకే కదా! ఒకప్పుడు మనుషులు ఎక్కువ సూసైడ్ చేసుకోకపోయేది. అది ఎవరైనా సరే. ఒక రకంగా ముసలివాళ్ళైపోయి చెప్పలేని జబ్బులొస్తే అప్పుడేమో గానీ, ఇంకా చచ్చిపోవాలని ఎవరికుండేది కాదు. ఎందుకంటే వాళ్ళందరూ బ్రతకాలా, బ్రతుకుదాం అని ఒక ఆశతో, ఆలోచనతో ఉండేవాళ్ళు. ఇప్పుడేంటయ్యా అంటే అన్నీ ఉన్నా గూడా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఏదో మార్కులు రాలేదనో, ఏదో ఒకరు లవ్‌లో ఇదయ్యారనో, ఈ రకరకాల కారణాలు చెప్పి ఇంత గొప్ప మనిషి జన్మని మధ్యలోనే వదిలేసుకుంటున్నాం. అయినా ఇప్పుడు నేను అక్కడికెందుకెళ్ళా? ఓకే. అయన్నీ ఒద్దు. మళ్ళా ఇక్కడికొచ్చేద్దాం. సో, మనకిక్కడ ఎన్ని కర్రపుల్లలు పెట్టుంటారు? ఒక 20 వాల్చుంటారు కదా! బ్యాక్ సైడ్ చూసారా ఎలా ఉందో? ఇక్కడున్న వాటిని వేటిని కట్టలేదు. అంటే వి షేప్‌లో పైన కడతారు కదా! అక్కడేం కట్టలేదు. అలా పెట్టేశారనమాట సపోర్ట్‌కి. ఇక వాటిని పెండెలతో కట్టేసిన తర్వాత అవి గట్టిగా నిలిచిపోతాయి. ఇక మీరు గమనిస్తే ఈ పెండ్లు కట్టడం పూర్తయిపోయింది కాబట్టి తాటి ఆకుని తీసుకొస్తున్నారు. ఆ ఆకుల్ని కూడా కొంచెం పల్చగా పరుస్తున్నారు. అది కూడా ఒకే సైడ్ కాదు. 3 వైపులా వేస్తున్నారు. అంటే ఏ వైపైతే ఆకు కుడతామో ఆకు కుట్టడం అంటే పైన ఆకులను పెట్టి ఆ కర్రలున్నాయి గదా! ఆ కర్ర మీదకి తాడొచ్చేలాగంటే ఆకు, కర్ర కలిసేలాగా ఆకుని టైట్ చేస్తారు. దాన్నే ఆకు కుట్టడం అంటారు. అది కూడా చూద్దాం. ఆ ఆకు కుట్టడానికి ఎంత ఆకు ఏ వైపుకి అవసరం అవుతుందో దాన్నంతా కూడా ఇలా పరిచేస్తారనమాట. రేపొక రోజు మనం అంటే ఇలా మనుషులు లేకుండా నేనొక్కదాన్నే చేసేటప్పుడు మనకు తెలియడానికి ఈ ప్రాసెస్ అంతా అంటే ఏదో ట్రైనింగ్ ఇస్తారంటారు గదా! అలా మనం నేర్చేసుకుందాం. ఎప్పుడైనా కుదిరితే మనం కూడా ఇలాంటిది ఒకటి మన చేతులతో వేసేదానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఆకుని తడుపుకోవడం. ఆకులు గలగలా ఉంటాయి గదా! అలా కాకుండా తడుపుకోవాలి. అంతకంటే ముందు ఇంకొక విషయం అది కూడా రికార్డ్ చేసుండాల్సింది. మనం తాటి ఆకు కొడతాం కదా! అలా కొట్టిన తర్వాత అలా వదిలేయకూడదు. చెట్టు మీద నుంచి ఆకు కొట్టిన తర్వాత ఒక 10, 15 ఆకుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి వాటి మీద అవి అణగడానికి సరిపోయేంత బరువు పెట్టాలి. అలా తాటి ఆకుని మట్టు పెట్టడం అంటారు. పెట్టుకుంటే అవి ఇలానే ఉంటాయన్నమాట. అంటే మీకు తెలిసిందే గదా! ఆకులు ఎలా పడితే అలా ఉండకుండా మనం ఎట్లా పెడితే అట్లానే ఉంటాయి అచ్చులాగా. సో, దానికని తాటి ఆకుని మట్టు పెట్టుకోవడం, వాటిని అవసరమైనంత సాల చుట్టూ వేసేసి, తడిపేసి ఒక ఆకు మీద మరొక ఆకు పెట్టి మనకు చల్లదనం కావాలి కదా! నీట్‌గా ఉండాలి కదా! ఎలా పడితే అలా కాకుండా ఎక్కువ ఆకులు, తక్కువ ఆకులు కాకుండా
బయట ఎండ చిన్న పొడ రూపంలో అయిన చిన్న చిన్న పొడల్లా కూడా లోపల పడకుండా ఉండేలాగా చక్కగా ఆకుల్ని అమర్చుకుంటూ అది కూడా కింద నుంచి మొదలుపెట్టాలి. కింద నుంచి మెల్లమెల్లగా పైకి వెళ్ళడం. ఇక మీరిక్కడ గమనిస్తే తాటి నారని దేనికో ఒక దానికి లోపలికి పెట్టి పైకి పంపిస్తున్నారు గదా! దీన్నే తాటి ఆకు కుట్టడానికి అవసరమైన సూది అది. సూది గాదు ఇంకా ఏదో అంటున్నారు. నేను మర్చిపోయినా. సూదిలా ఉంటుందనమాట. ఒక బెజ్జం ఉంటుంది. దాంట్లో మనం ఈ నారని పెట్టేసామనుకోండి, వాళ్ళు పైన లాగుతారా, అప్పుడు ఈ తాడు పైకెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ బెజ్జంలో ఉన్న తాడునే మరొక వైపు గుచ్చుతారు. అప్పుడు మళ్ళా మన వైపొస్తుంది. అలా మనం కుట్టడానికి ఈజీగా ఉంటుందనమాట. కుట్టడం మీన్స్ కట్టడం అనుకోండి. తాటి ఆకు కుట్టడం లేదా తాడు నార కట్టడం. చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. మనం ఆకు కుట్టుకోవడానికి ఇలాంటిదొకటైతే అవసరం. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఆయన దించాడు గదా! ఒకటి. అది పాతకాలంలో ఒకవేళ ఇదుంటే ఇది, కాకుంటే కర్ర పుల్లకి ఎండింగ్‌లో ఒక బొక్క బెట్టేస్తే, దాన్ని గూడా మనం ఇలా వాడుకోవచ్చు కదా! ఏదైనా స్ట్రాంగ్‌గా ఉన్న కర్ర పుల్లకి చివర్లో ఒక చిన్న బెజ్జం బెట్టేస్తే, కర్ర పుల్లతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఒకప్పుడు కూడా అలానే చేసుంటారేమో అన్నది ఆలోచన. ఇలా పై వరకు కుట్టేసిన తర్వాత కర్ర పుల్లలైనా, ఆకులైనా ఎలా అంటే అలా ఉంటే కొంచెం అక్కడక్కడ వాటిని కట్ చేసేసుకుంటే చూడ్డానికి అంటే ఫినిషింగ్ అనమాట. సరిగా ఇచ్చేసుకుంటే ఇంకంతే అయిపోయినట్టే. ఇందులో మనం ఒక చిన్న నులక మంచం అంటారు. ఆ నులక మంచం వేసేసుకొని హాయిగా ఉండొచ్చు. దాన్ని కూడా ఎలా తయారు చేస్తారు అన్నది ఒక వీడియో తీసుకుందాము. గోంగూర నారతో తాడులాగా చుట్టి, ఆ తాడుతో మంచం అల్లుకోవచ్చంట. ఆ వీడియో కూడా చేద్దాము. ఇక్కడైతే వీళ్ళు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ తాటి ఆకుని కింద నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఆ సైడ్ వేశారు. మళ్ళా అంటే ఇటునుంచి వెళ్లారా, మళ్ళా అటునుంచి వచ్చారు. అలాగా రెండో లైనొచ్చేసరికి ఇక్కడ ఎండ్ అయింది. మళ్ళా మూడో లైనొచ్చేసరికి అటు ఎండ్ అవుతదేమో. కానీ ఇక్కడ మనం గమనిస్తే హైట్ సరిపోదు కదా! కుట్టే వాళ్ళకి, ఆకు పెట్టే వాళ్ళకి. కాబట్టి ఇక్కడి నుంచి పైకెక్కేస్తారనుకుంటాను. అంటే ఆ కర్ర పుల్లల మీదకెక్కుతూ ఇంక అక్కడి నుంచి పెడుతూ ఉంటారు. ఆకులు పెట్టడం ఒకరు చేస్తూ ఉంటే కింద వైపు నుంచి ఇలాగ తాడుతో ఇంకొకరు చుడుతూ ఉండాలి. చుట్టడమా? ముడి వేయడమా? ముడైతే కాదు దీన్ననరు. ఎందుకంటే అసలు ముడి అన్నదే లేదు. వాటిని రెండిటిని కలిపి బాగా తిప్పేసి అక్కడే గుచ్చేస్తున్నారు అంతే. నేనైతే 2 వైపులా ఓపెనింగ్ ఉండేలాగా అనుకున్నాను. కానీ ఇంక మా ఇంట్లో వాళ్ళు ఇలాగ క్లోజ్ చేయించి వేస్తాము అన్నారు. సరే ఒకసారి ఇది ఎలా ఉందో చూసి ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళా కొంచెం మార్పులు చేసి ఈ వైపు ఎంత ఓపెన్ ఉందో ఆ వైపు కూడా అంతే ఓపెన్ ఉండేలాగా కొంచెం పొడవుగా వచ్చేలాగా. ఇప్పుడేంటంటే చివర్లో ఉన్న కర్రపుల్ల కిందకయిపోయింది గాబట్టి హైట్ లేవలేదు. కానీ రేపు మనం దాన్ని కూడా హైట్ లేపించి చెయ్యాలి. అలా చేయాలన్నా మళ్ళా సగం వరకు విప్పాల్సొస్తదేమో! ఏమోలెండి చూద్దాం. ఒకవేళ మనకు కుదరకపోతే దీన్ని ఇలాగే వదిలేసి నేను అనుకున్నలాగా ఇంకొకటి వేసే ప్రయత్నం చేద్దాము. మేడ మీద గూడా అంటే మన మిద్దె మీద గూడా తాటి ఆకుతో, కర్ర పుల్లలతో ఒక గుడిసెలాగా చేద్దామని అనుకుంటున్నా. లోపలైతే చాలా ప్లాన్‌లున్నాయి. అవన్నీ అంటే వీడియో రూపంలోకొస్తే బావుంటాయి. అది కూడా క్లారిటీ ఉన్న ఫోన్‌తో లేదా కెమెరాతో వీడియో షూట్ చేసేలాగైతే ఇంకా బావుంటుంది. అంటే పడే కష్టం ఎలాగూ పడుతున్నాం కాబట్టి. ఇదైతే ఇంకా స్టార్టింగ్ అనమాట. నాకున్న దాంతో నేను చెయ్యడం. అలానే ఇక్కడ ఒక్క విషయం మర్చిపోయానో, చెప్పానో గుర్తులేదు కానీ, మనం తాటి నారతో అంటే తాడు లాంటి దాంతో కుడుతున్నామన్నాం గదా! అది ఆకుల్ని. ఆ తాటి నారని కూడా నీటిలో తడుపుకోవాలి. అప్పుడే అది గట్టిగా లేకుండా ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అదొక్కటి పాయింట్. ఇక మీలో ఎవరైనా ఇలాగ తాటి ఆకుల సాల వేసుకోవాలి అంటే జస్ట్ దీన్నొక డెమోలాగా చూసుకొని మీరు ఈజీగా వేసేసుకోగలరు అనుకుంటున్నాను. అయితే కావాల్సింది ఏంటంటే ఈ నారతో మనం కడుతున్నాం కదా! అప్పుడు ముడి వేయడం అంటే ఎవరికైనా వచ్చేస్తుంది. అలా ముడి కాకుండా రెండిటిని పెనవేసి 2 ఎండులు అంటే 2 చివర్లు 2 అంటే మనకి ఏదైతే అవసరం ఉండదో అదంతా కూడా పెనవేసేసి బాగా గట్టిగా దాన్ని చుట్టలాగా చుట్టేసి ఆ 2 అంటే ఆ కొసని దోపేయడం. అది నాకు చెప్పడం రావట్లేదు గానీ ఎప్పుడైనా చూపిస్తాలెండి.
అదొక్కటొస్తే చాలు మనం అన్నిటిని బిరబిరా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇందులోనే వంట చేసుకుందాం అనుకున్నా. కానీ దీన్ని అటు జేసి, ఇటు జేసి చాలా చిన్నదిగా చేసుకున్నాం కాబట్టి మనకి ఆవుకే సరిపోదంట. కాబట్టి వంటలేం చేసుకుంటామో ఏమో! అంటే గుడిసెలో కూర్చొని మట్టి పొయ్యి మీద వంట చేయడం. అలా అనుకున్నాము. మరి అది అవుతుందో లేదో నాకైతే డౌటొస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే సగం దూరం వచ్చిన తర్వాత ఆ తాటి నార అయిపోయింది. అందుకని నల్లగా ఉన్న ప్లాస్టిక్ దాన్ని వేసి కుడుతున్నారు. మనం ఇంకేం చేస్తాం, కాంప్రమైజ్ అయ్యాం. నిజానికైతే ప్లాస్టిక్ లేని జీవనం మనం జీవిద్దాం అనుకున్నాం. అసలు ప్లాస్టిక్ గిన్నెలు గాని, ప్లాస్టిక్ బొచ్చులు గాని, ప్లాస్టిక్ బట్టలు గాని ఏం లేకుండా అనుకున్నాము. అంటే ఒకేసారి మార్పు కుదరదు గదా! ఒక్కసారిగా సడెన్ చేంజ్ రాలేదు గదా! అందుకని సగం సగం అనుకుందాం. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సగం ప్లాస్టిక్‌ని వాడుకుంటూ, సగం మంచిగా ఉంటూ చేద్దాము. ఓ సంవత్సరం అయిన తర్వాత ఈ సగం ప్లాస్టిక్‌ని కూడా ఇంకా తగ్గించేలాగా చూద్దాం అని ఒక చిన్న ఆలోచన. ఎప్పుడో అలా అనుకున్నా. కానీ అప్పటినుంచి ఇప్పటికి కుదరనే కుదరట్ల. అంటే ప్లాస్టిక్ తగ్గించేయాలి అని. ఎప్పుడైతే ప్లాస్టిక్‌ని తక్కువ వాడాలనుకుంటానో అప్పుడే విపరీతంగా వాడేస్తున్నా. ఎప్పుడైతే వంటల వీడియోలు చేయకూడదు, ఏదైనా మంచి వీడియో చేద్దామనుకున్నానో, అప్పుడే వంటల వీడియోలు జేశాను. సో, ఇలా రకరకాలున్నాయి. ఏవైతే చేయకూడదనుకుంటున్నానో అవే చేయాల్సొస్తుంది. ఇక మీదైనా చెయ్యాలి అనుకున్నవే చేసేలా, చేయకూడదు అనుకున్నవి చేయకుండా ఉండేలా ఉండాలని అనుకుంటున్నాను. మన గుడిసైతే ఫినిష్ అయిపోవచ్చిందండి. ఇవి గూడా ఎన్నాకులుంటాయిలే అయిపోతుందిలే అనుకుంటున్నారా? దాదాపుగా 150 ఆకులంట. కానీ సరిపోలేదు. మినిమమ్ ఇంకొక 100 ఆకులైనా ఉంటే చిక్కగా, చక్కగా పడేది. ఇప్పుడేదో అలా అలా మనం తీసుకొచ్చేసామన్నారు. అప్పటికి ఒక దగ్గర కొరవ పోయింది. అంటే కొంచెం బొక్కలా ఉండిపోయిందనమాట ఆకులు సరిపోక. అది కూడా వేశాక వీడియో పెడదామని అనుకున్నాను గానీ, ఇక అది వేసేదెప్పుడో, చేసేదెప్పుడో, ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేసేద్దాంలే అనేసి చేస్తున్నాను. మీరు గమనించారా? ఒక సైడేమో కొంచెం పైకుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. అవతల వైపేమో కొంచెం కిందకి అంటే డౌన్ లాగుంది. అంటే అక్కడంతా తాటి ఆకుతో క్లోజ్ చేసేశారు. అందుకని మనకు చూడ్డానికి ఫైనల్‌గా ఇలా ఉండింది. కానీ నేనేమనుకున్నా బోత్ సైడ్స్ ఒకేలా ఉంటే బావుంటుంది అనుకున్నా. మీకేమనిపిస్తుంది? 2 ఒకేలా ఉంటే బావుందా? అంటే ఓపెన్‌గా లేదా అవతల క్లోజ్ చేయడమే బావుందా? లేదా అసలు మీకేమనిపించట్లేదా? కామెంట్ చేయండి. హలో అండి. అందరికీ నమస్కారం. పాతకాలం వంటలు, పాతకాలం అని కాదు కానీ, ప్రకృతికి దగ్గరగా బ్రతికే బ్రతుకుదామని అనుకుంటూ ఉన్నాం కదా! అలా అనుకుంటూనే హైదరాబాద్‌లో 2 ఏళ్ళు గడిపేశాం. ఆ తర్వాత ఇప్పుడే మన పల్లెటూరికొచ్చాం. వచ్చిన తర్వాత ఒక సాల టైప్ అంటే గుడిసె, సాల ఇలా రకరకాలుగా పంచ అని కూడా అంటూ ఉంటారు. అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నదేంటంటే తాటాకు కుట్టిన గుర్రపు సాల. గుర్రపు సాల అంటే ఏంటి అనుకుంటున్నారా? అదిగోండి బ్యాక్‌గ్రౌండ్‌లో క్లోజ్ చేసినట్టుంది గదా! ఒక సైడ్ క్లోజ్ చేసి, ఒక సైడ్ ఓపెన్ చేసిన దాన్ని గుర్రపు సాల అంటారు. ఈ సాలలు అంటే ఇదే ఒకప్పుడు శాల అయ్యుంటది. అంటే పర్ణశాల ఇలా అంటూ ఉంటారు గదా! దాన్నే మన వాళ్ళు సాల అని మార్చేసినట్టున్నారు అనుకుంటున్నా. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. ఇలానే ప్రకృతి గురించి, పాతకాలపు వంటల గురించి, జీవన విధానం గురించి నేను తెలుసుకుంటూ మీకు కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి లైక్, షేర్ కాకపోయినా లైక్ ఒక్కటి, కామెంట్ ఒక్కటి చాలు. బికాజ్ నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. అంటే యూట్యూబ్ ద్వారా డబ్బులు రాకపోయినా నేను ఇలాంటి పనులు చేయించడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. ఈ కర్ర పుల్లలు కొనడానికి, తాటాకు కొట్టించడానికి అంటే మనం పల్లెటూరులోనే ఉన్నాము. మనం ఉన్న దగ్గర తాటాకు ఎక్కువగానే ఉంది కాబట్టి, నిజం చెప్పాలంటే అది కూడా ఎవరికొకరికి సంబంధించిన చెట్లయ్యుంటాయి. సో, దానికి డబ్బులిచ్చి కొనుక్కోవాలి. 2 డబ్బులిచ్చి వాటిని కొట్టించాలి. ఇలా తాటాకుకి, కర్ర పుల్లలకి, ఇవి చేసిన మనుషులకి ఇదంతా కూడా డబ్బుతో కూడుకున్న పని కదా! నా దగ్గర ఉండుంటే నేను ఇలా లైక్ కూడా అడగకపోయేదాన్ని. అలానే రాబోయే రోజుల్లో నేను చేయాలనుకుంటున్న పని కూడా చాలా డబ్బులతో, చాలామంది మనుషులతో కూడుకొని ఉంటుంది కాబట్టి, జస్ట్ చిన్న హెల్ప్‌గా అంటే నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, ఇంకొకటి కాదు కదా! ఒక లైక్, ఒక కామెంట్ చేశారనుకోండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. 2 ఎంకరేజ్‌మెంట్‌గాను ఉంటుంది కదా! ఈ రోజుల్లో ఆ ఎంకరేజ్‌మెంట్ లేకనే చాలామంది వెనకబడిపోతున్నారు. అందుకోసమే ఇంతసేపు అడిగాను.
రాబోయే రోజుల్లో అడగొద్దు అని కూడా అనుకుంటున్నాను. ఇక మనం ఉంటున్న ఇల్లు చూడండి. నేను సుట్టిల్లు అంటుంటాను గదా! ఆ చుట్టలా ఉన్న ఇల్లు ముందుంది రేకులు. దాని వెనక మెయిన్ ఇల్లు, తర్వాత బాత్రూమ్. ఆ బాత్రూమ్ వెనకనే మనం ఇప్పుడు సాల వేయిస్తున్నాం. ఈ సాల వేయించడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆవు దూడని మనం పెంచాలనుకుంటున్నాం. నిజం జెప్పాలంటే ఒక ఆవు ఈనింది. దానికి ఒక నెల దూడ ఉంది. దాన్ని తోలుకొచ్చుకుందాము. అప్పుడైతే పాలకి, పేడకి అంటే పిడకలు చేసుకుందాం అనుకున్నాం గదా! వీటన్నిటికి బావుంటుంది అనుకున్నా. నేనెప్పుడైతే ఇలా అనుకున్నానో, అప్పుడే దానికి బాలేకుండా రావడం ఆ మరుసటి రోజు. అలా ఒక 4, 5 రోజులు అది బాధపడుతూనే చివరికి చనిపోవడం జరిగింది. అందుకని ఇప్పుడేమనుకుంటున్నానంటే, ఇంకొక వేరేదుంది ఆవు కాకుండా. అంటే అది దూడనే చెప్పాలి. ఇంకా అది వయసుకి రాలేదు. దాన్ని తోలుకొచ్చి మచ్చిక చేసుకొని, అంటే మనం పిలిస్తే వచ్చేలాగా అలా చేస్తూ ఉంటారు గదా! అలా మనం పెంచుకొని దానికి బిడ్డ పుట్టినప్పుడు ఇంక దాని పాలే తాగుదాంలే. అంటే తాగడానికనే గాదు, వెన్న తీయడానికి, నెయ్యి కోసం. అంటే గోమూత్రం, గోమయం వీటి కోసమనే కాదండి. ముఖ్యంగా ఆవుకి ప్రదక్షిణ చేస్తే లేదా ఆవు పరిసరాల్లో మనముంటే మన ఆరా పెరుగుతుందంట. ఆరా అంటారు. మన చుట్టూ ఒక సర్కిల్‌లా ఉంటది. ఇలా ఏదో చెప్తూ ఉంటారు గదా! అది కూడా పెరుగుతుంది అని విన్నాను. సో, అది ఏ వరకు ఉంటుంది? మనకి ఎలా ఉంది దాని ప్రెజెన్స్‌లో? ఇవన్నీ తెలుసుకోడానికి ఒక రీసెర్చ్ పరంగా అలానే తెలిసిన వాటిని అంటే గోమయంతో పిడకలు, వాటితో పొయ్యి మంటేసుకోవడం, ధూపం వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ఒక చిన్న ఆలోచన అనమాట. నిజం జెప్పాలంటే నాకు ఇదే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇలానే ఇష్టం. అంటే మట్టి గుడిసెలు లేదా పెంకుటిల్లు, ఆవులు, మేకలు వాటిని పెంచడం, చుట్టూ చెట్లు. చుట్టూ చెట్లు అంటే గుర్తొచ్చిందండోయ్! మా ఊరు పల్లెటూరు అన్నాను కదా! మా పల్లెటూరులోనే చాలా మంది ఇళ్ళు చూశాను. అంటే డబ్బులెక్కువున్న వాళ్ళవి, తక్కువున్న వాళ్ళవి, పనులకు వెళ్ళే వాళ్ళవి, జాబ్ చేసే వాళ్ళవి ఇలా రకరకాల ఇళ్ళు. అయితే ప్రతి చోట ఏంటో తెలుసా? సిమెంట్ గచ్చు. అంటే కొంచెం కూడా మట్టి ఉండకుండా, కాళ్ళకి మట్టి తగలకుండా, వాన నీళ్లు పడితే బురద లేకుండా, మొత్తం సిమెంట్‌తో గచ్చు, గార అంటాం కదా! అలా వేయించేశారు. నాకు చాలా బాధనిపిస్తుంది. అంటే ఇంత మట్టి, ఇంత ప్లేస్ ఇంట్లో పెట్టుకొని, మన కూరగాయలకి, పూలకి మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఆ మట్టి ప్లేస్ లేక టౌన్‌లో ఉండేవాళ్ళు కుండీలు పెట్టుకొని పెంచుతూ ఉంటారు. వీళ్ళేమో సిమెంట్‌తో పూర్తిగా ఆ మట్టిని మూసేసి ఒక్క చెట్టన్నది కూడా లేకుండా, ఒకవేళ ఏదైనా చెట్టేస్తే గోడ అంచున వేస్తూ ఉన్నారు. అది కొంచెం బాధ. అయితే ఇక్కడ పల్లెటూరంటే ఏంటంటే, ప్రతి ఒక్కరు అసలు ఏం జరుగుతుంది, ఏంటి అని వచ్చి చూడడం, అడగడం చేస్తూ ఉంటారు గదా! అలా మాకు దూరపు తాతయ్య అవుతారు. ఆయనకి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. అయినా కూడా ఏం జరుగుతుంది అని దగ్గర దాకా వచ్చి చూసి మాట్లాడిపోయారు. సరే ఇక మనం వీడియోలోకొచ్చేస్తే, మధ్యలో చాలా పెద్దగా వేశాం గదా! అంటే 3 కర్రపుల్లలు కనిపిస్తున్నాయా దూరంగా? మధ్యలో ఉన్నది పొడవుగా ఉందే, దాన్ని నిట్టాడి అంటారు. అంటే నిలువు, నిట్ట అంటే తెలిసిందే. అడి అంటే కర్రపుల్లేమో. ఆ నిట్టాడ్లు కూడా తాటి ఉంటాయి కదా! తాటి మానులు వాటిని వేస్తారు. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తాటి మానుని పెట్టేసి ఇటు, అటు పంగాలు కర్ర అంటారు కదా! అంటే వై షేప్‌లో వచ్చేలాగా. అలాంటి కర్ర పుల్లల్ని సైడ్‌కి పెడతారు. ఇక నెక్స్ట్ నేనిక్కడ చెప్పాలనుకున్నది చిన్నప్పటి నుంచి 0, 0/0, 0+0 ఇలాంటి రకరకాలుంటాయి గదా! అప్పుడు అనుకునేదాన్ని ఏంట్రా ఈ లెక్కలు అసలు లెక్కలు ఎందుకు ఉపయోగపడతాయని. ఇప్పుడు ఇది వేసేటప్పుడు ఆ తాటి నారతోనే మనం కొలతలు తీసాం గదా! అప్పుడు అనిపించింది. ఓకే. లెక్క అన్నది ఒక అందం. అందానికి సంబంధించింది, జీవనానికి సంబంధించింది లెక్క అని. మనం ఖర్చు పెట్టేటప్పుడైనా ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఖర్చు చేస్తున్నా అని ఒక లెక్క ఉండాలి. ఉంటేనే జీవనం సరిగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి గుడిసెలైనా, సాలలైనా కొలతలు కరెక్ట్‌గా అట్నుంచి ఇటు ఎంతుంది అన్న లెక్కకి సరిగ్గా ఉండేలాగా చేసుకుంటే అది అందంగా ఉంటుంది. లేదంటే ఎలా పడితే అలా ఉంటుంది. అప్పుడు అంటే నిజం జెప్పాలి గదా! అప్పుడప్పుడు లెక్కల గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. ఇంకా కాస్ట్‌లు, సైన్‌లు వాటి అవసరాలు, వాటి గొప్పతనం ఇంకా తెలియలేదనుకోండి. కానీ చిన్న చిన్న మెజర్‌మెంట్స్, కూడికలు, తీసివేతలు ఇంకా వగైరాలు వీటి గొప్పతనం ఏంటో అర్థమవుతూ ఉంది. నెక్స్ట్ మనం గమనిస్తే ఇందాక కర్ర పుల్లలు అటు పెద్దదుండింది. ఈ సైడ్ చిన్నదుండింది. అంటే మీకు కుడి వైపు పెద్ద పుల్ల వేశా. ఎడం వైపు చిన్న పుల్ల వేశా. మిడిల్‌లో నిట్టాడు అంటాం గదా! అవి.
కానీ తర్వాత ఏం చేశారు, ఇటు సైడ్‌కి మార్చేశారు. చిన్న పుల్లని అవతలకి వేశారు. నిలువుగా ఉండేదాన్ని ఇట్లా ఎడమ వైపుకి వేశారు. మీరు గమనిస్తే తెలుస్తూనే ఉంటుంది. ఇలా ఎందుకు చేశామంటే స్టార్టింగ్‌లో ఉత్తరం వైపుకి ఎంట్రన్స్ ఉంచుదామని అనుకున్నాం. అయితే వెనక ఇలాగా క్లోజ్ చేసేస్తాం కదా! అలా క్లోజ్ చేసినప్పుడు ఇల్లు దూరంగా ఉంటుంది. ఎంట్రన్స్ అక్కడెక్కడో ఉంటుంది. ఆ ఎంట్రన్స్ గోడను చూస్తూ ఉంటుంది. అది అంత బాగోదు అనిపించింది. అందుకని ఎంట్రన్స్ ఇటువైపు వచ్చేలాగా మనం చేస్తున్నాం. ఒక సైడు ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఎంట్రన్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేసినట్టు ఉంటుంది. దీన్ని మా ఊర్లో గుర్రపు సాల అని అంటున్నారు. అవతల ఆ సాల వేసే మనిషున్నారు గదా! ఆయనే సుబ్బారావు. ఆయనకి ఇలాంటి సాలలు వేయడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఈ పని వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్‌గా గూడా చేస్తారు. అన్ని పనులు బానే చేస్తారనుకోండి. నెక్స్టొచ్చేసి మనం ఇలాగ 2 కర్రల్ని వి షేప్‌లో ఉంచి వాటిని తాటి నారతో కట్టేస్తున్నాం. ఈ రోజుల్లో అయితే ఇంతకుముందు వీడియో చూసాం గదా! పీవీసీ పైపులతో వేసిన సాల. అందులో కర్ర పుల్లల్ని రెండిటిని జాయిన్ చేయడానికి ఇంత కష్టపడి కట్టకుండా ఒక సీల తీసి దించేశారు రెండిటికి. ఇక అప్పుడు అవి కతక్కన నిలిచిపోయినాయి. కానీ ఇప్పుడేంటంటే మనం తాడుతోనే అంటే తాటి నారతోనే కట్టిస్తున్నాం అనమాట. నేను తాటి చెట్టు మీద ఒక డాక్యుమెంటరీ వీడియోలాగా చేద్దామనుకున్నానండి. ఎందుకంటే ఇందాక మనం స్తంభంలాగా వేస్తాం, నిట్టాడిలాగా తాటి మాను వేస్తాము అన్నాం గదా! తాటి మాను, తాటి ఆకుతో కుట్టుకుంటాం చల్లగా ఉంటుంది. తర్వాత తాటి నార దాన్ని తాడుగా ఉపయోగించుకుంటాం. తాటి పండు అందులో దాన్నేమంటారు పేస్టా? తాటి పీసమా? పేసమా? ఆ! పేసం. తాటి పేసం. ఆ తాటి పేసంతో వంటకాలు చేసుకుంటాం. తాటి ముంజలు, తాటి బుర్రలు, బుర్రగూజు, ఇంకా తాటి కల్లు, ఒక్కటేంటి తాటి బెల్లం. అలా ప్రతి దాంట్లో తాటి ఆకుల మీద వ్రాయడం చాలా ఉన్నాయి కదా! వాటి అన్నిటిని చక్కగా ఒక అందమైన వీడియో చేద్దామనుకున్నా. చూడాలి. నాకైతే చెప్తున్నాను కదా! కొంచెం అప్పులైపోయే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సాల వేయించడం కూడా అప్పు చేసే వేయిస్తున్నాను. ఒకవేళ యూట్యూబ్‌లో రాకపోయినా నాకు సంతోషమే. ఎందుకంటారా? అందులో నేనుంటానుగా. నాకిష్టమైన ఇదేగా. కానీ ఇక్కడొచ్చిన చిక్కల్లో ఏంటంటే నేను యూట్యూబ్ తప్ప మరొకటి జాబ్ చెయ్యను అని కూర్చున్నాననమాట. నేను ప్రతి దాన్ని వీడియో రూపంలో నేను తెలుసుకుంటూ జనాలకి తెలిసేలాగా చెయ్యాలి అనుకుంటున్నాను అని. అందుకనే ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చట్లేదు. సో, నాకిప్పుడు ఉన్న సోలో ఎంకరేజ్‌మెంట్, సోలో ఇది యూట్యూబు మీరే. అందుకే ఇంతలా నేను నా బాధని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఒక రకంగా అది బాధ కూడా కాదు. ఒక ఆశాజనకమైన ఒక ఇది. ఎందుకంటే ఒకవేళ ఏమైనా వస్తే నేను చేయాలనుకున్న దాని కోసం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా, టైం వేస్ట్ కాకుండా ఎంత తొందరగా ఇదైతే అంత తొందరగా చాలా మంచి మంచి వీడియోస్ తీసుకోగలను కదా! అందుకోసం మాత్రమే. ఒకవేళ అలా అంటే నేననుకున్నట్టు జరగకపోయిందనుకోండి, చేయగలిగినన్ని డబ్బులు రాకపోయాయనుకోండి, ఏం జేస్తాం? ఇంక మన టైం బ్యాడ్ అనుకుంటాం. బట్ నేను చేయాలనుకున్న ఈ డాక్యుమెంటరీ వీడియోస్ లాంటివి ఏవైతే ఉన్నాయో, అవి వేరే వాళ్ళైనా చేస్తారు. ఇప్పుడు తాటి చెట్టు గురించే. వాళ్ళ ఊహ వేరుగా ఉండొచ్చు. అంటే స్క్రీన్ ప్లే అంటారా దాన్ని? చూపించడం. బట్ సబ్జెక్ట్ అయితే చెప్తారు గదా! నేను చేయలేకపోయినా ఇంకెవరైనా చేస్తారు అని ఒక ఆనందం. నేను చేయలేకపోయానని ఒక చిన్న బాధ. అసలు నేను ఇంత అందమైన గుడిసె వేయించుకుంటూ, దాన్ని ఎంజాయ్ జేస్తూ, ఈ బాధ, బాధ అని చెప్తూ ఉంటే నాకే ఏదోలా ఉంది. అవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి చూడండి. మనకిప్పుడు సైడ్‌కి అటు 3, ఇటు 3 వచ్చినాయి. మధ్యలో 3 ఉన్నాయి. అందులో 2 పెద్దవి, ఒకటి చిన్నది. ఆ లెక్కన చిన్నవి ఒకే సైజు ఉండాల్సినవి 7, పెద్దవి 2. ఇలా ఉంటే మనకు కాలిగుంజలు, నిట్టాడులు సరిపోయినట్టు. నెక్స్ట్ కావాల్సినవి ఇలాగా వంచుతున్నాం గదా! పైనుంచి. అంటే వి షేప్‌లో వేస్తున్నాం కదా! ఆ పొడవైన కర్ర పుల్లలు. అవి కొంచెం అంటే కాలిగుంజలు మంచి సైజులో ఉండాలి. దానికంటే కొంచెం పెద్ద సైజు నిట్టాడి మధ్యలో వేసేవి ఉండాలి. ఇక పైన ఒక మీడియంది వేసిన సైడ్‌కి మాత్రం బాగా మంచిగా ఉండే కర్ర పుల్లలు. ఆ తర్వాత పెండి కట్టడం అంటారు. పెండ్లు అంటారు. మనం నిలువుగా జార్చాం గదా! వాటిని
కలిపి ఉంచేలాగా పైనొక పుల్ల, కిందొక పుల్ల పెట్టి తాటి నారతోనే వాటిని టైట్ చేసేయడం అనమాట. మనిషి కాంక్రీట్ బిల్డింగ్‌లో అయినా ఉండగలడు. ఇలాంటి వాటిలో అయినా ఉండగలడు. తనకి ఏమీ లేదనుకోండి, తన చుట్టూ ఉన్న వాటితోనే తను గుడిసె వేసుకోవడమో, లేదంటే తినడం నేర్చుకోవడమో, అంటే కాల్చడమో, దాన్ని ఉడికించడమో, ఎండబెట్టడమో ఏదో ఒకటి. తనకున్న దాంట్లో తను బ్రతకడం తెలిసినవాడు. ఈ రోజుల్లో ఏమైందంటే వాళ్ళని జూసి, వీళ్ళని జూసి బ్రతకడం అంటే కార్లు కొనడం, ఫోన్లు వాడడం, వాళ్ళకంటే గొప్పగా ఉండడం, వీళ్ళకంటే గొప్పగా ఉండడం ఇలా అనుకుంటున్నారు గానీ, నిజానికి బ్రతకడం అంటే ఏ సిట్యుయేషన్‌లో అయినా మనం సర్వైవ్ అయ్యేలాగా. మనం దానికి ఆ సిట్యుయేషన్‌కి భయపడి పారిపోవడమో, ఏడుస్తూ కూర్చోవడమో కాకుండా దాన్ని ఎదిరించి మనం కంఫర్ట్‌గా ఉండేలాగా, లేదా మరీ ఎక్కువ కంఫర్ట్ కాకపోయినా ఒక రకంగా ఉండేలాగా బ్రతకడమే బ్రతకడం. అందుకే కదా! ఒకప్పుడు మనుషులు ఎక్కువ సూసైడ్ చేసుకోకపోయేది. అది ఎవరైనా సరే. ఒక రకంగా ముసలివాళ్ళైపోయి చెప్పలేని జబ్బులొస్తే అప్పుడేమో గానీ, ఇంకా చచ్చిపోవాలని ఎవరికుండేది కాదు. ఎందుకంటే వాళ్ళందరూ బ్రతకాలా, బ్రతుకుదాం అని ఒక ఆశతో, ఆలోచనతో ఉండేవాళ్ళు. ఇప్పుడేంటయ్యా అంటే అన్నీ ఉన్నా గూడా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఏదో మార్కులు రాలేదనో, ఏదో ఒకరు లవ్‌లో ఇదయ్యారనో, ఈ రకరకాల కారణాలు చెప్పి ఇంత గొప్ప మనిషి జన్మని మధ్యలోనే వదిలేసుకుంటున్నాం. అయినా ఇప్పుడు నేను అక్కడికెందుకెళ్ళా? ఓకే. అయన్నీ ఒద్దు. మళ్ళా ఇక్కడికొచ్చేద్దాం. సో, మనకిక్కడ ఎన్ని కర్రపుల్లలు పెట్టుంటారు? ఒక 20 వాల్చుంటారు కదా! బ్యాక్ సైడ్ చూసారా ఎలా ఉందో? ఇక్కడున్న వాటిని వేటిని కట్టలేదు. అంటే వి షేప్‌లో పైన కడతారు కదా! అక్కడేం కట్టలేదు. అలా పెట్టేశారనమాట సపోర్ట్‌కి. ఇక వాటిని పెండెలతో కట్టేసిన తర్వాత అవి గట్టిగా నిలిచిపోతాయి. ఇక మీరు గమనిస్తే ఈ పెండ్లు కట్టడం పూర్తయిపోయింది కాబట్టి తాటి ఆకుని తీసుకొస్తున్నారు. ఆ ఆకుల్ని కూడా కొంచెం పల్చగా పరుస్తున్నారు. అది కూడా ఒకే సైడ్ కాదు. 3 వైపులా వేస్తున్నారు. అంటే ఏ వైపైతే ఆకు కుడతామో ఆకు కుట్టడం అంటే పైన ఆకులను పెట్టి ఆ కర్రలున్నాయి గదా! ఆ కర్ర మీదకి తాడొచ్చేలాగంటే ఆకు, కర్ర కలిసేలాగా ఆకుని టైట్ చేస్తారు. దాన్నే ఆకు కుట్టడం అంటారు. అది కూడా చూద్దాం. ఆ ఆకు కుట్టడానికి ఎంత ఆకు ఏ వైపుకి అవసరం అవుతుందో దాన్నంతా కూడా ఇలా పరిచేస్తారనమాట. రేపొక రోజు మనం అంటే ఇలా మనుషులు లేకుండా నేనొక్కదాన్నే చేసేటప్పుడు మనకు తెలియడానికి ఈ ప్రాసెస్ అంతా అంటే ఏదో ట్రైనింగ్ ఇస్తారంటారు గదా! అలా మనం నేర్చేసుకుందాం. ఎప్పుడైనా కుదిరితే మనం కూడా ఇలాంటిది ఒకటి మన చేతులతో వేసేదానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఆకుని తడుపుకోవడం. ఆకులు గలగలా ఉంటాయి గదా! అలా కాకుండా తడుపుకోవాలి. అంతకంటే ముందు ఇంకొక విషయం అది కూడా రికార్డ్ చేసుండాల్సింది. మనం తాటి ఆకు కొడతాం కదా! అలా కొట్టిన తర్వాత అలా వదిలేయకూడదు. చెట్టు మీద నుంచి ఆకు కొట్టిన తర్వాత ఒక 10, 15 ఆకుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి వాటి మీద అవి అణగడానికి సరిపోయేంత బరువు పెట్టాలి. అలా తాటి ఆకుని మట్టు పెట్టడం అంటారు. పెట్టుకుంటే అవి ఇలానే ఉంటాయన్నమాట. అంటే మీకు తెలిసిందే గదా! ఆకులు ఎలా పడితే అలా ఉండకుండా మనం ఎట్లా పెడితే అట్లానే ఉంటాయి అచ్చులాగా. సో, దానికని తాటి ఆకుని మట్టు పెట్టుకోవడం, వాటిని అవసరమైనంత సాల చుట్టూ వేసేసి, తడిపేసి ఒక ఆకు మీద మరొక ఆకు పెట్టి మనకు చల్లదనం కావాలి కదా! నీట్‌గా ఉండాలి కదా! ఎలా పడితే అలా కాకుండా ఎక్కువ ఆకులు, తక్కువ ఆకులు కాకుండా బయట ఎండ చిన్న పొడ రూపంలో అయిన చిన్న చిన్న పొడల్లా కూడా లోపల పడకుండా ఉండేలాగా చక్కగా ఆకుల్ని అమర్చుకుంటూ అది కూడా కింద నుంచి మొదలుపెట్టాలి. కింద నుంచి మెల్లమెల్లగా పైకి వెళ్ళడం. ఇక మీరిక్కడ గమనిస్తే తాటి నారని దేనికో ఒక దానికి లోపలికి పెట్టి పైకి పంపిస్తున్నారు గదా! దీన్నే తాటి ఆకు కుట్టడానికి అవసరమైన సూది అది. సూది గాదు ఇంకా ఏదో అంటున్నారు నేను మర్చిపోయినా. సూదిలా ఉంటుందనమాట. ఒక బెజ్జం ఉంటుంది. దాంట్లో మనం ఈ నారని పెట్టేసామనుకోండి, వాళ్ళు పైన లాగుతారా, అప్పుడు ఈ తాడు పైకెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ బెజ్జంలో ఉన్న తాడునే మరొక వైపు గుచ్చుతారు. అప్పుడు మళ్ళా మన వైపొస్తుంది. అలా మనం కుట్టడానికి ఈజీగా ఉంటుందనమాట. కుట్టడం మీన్స్ కట్టడం అనుకోండి. తాటి ఆకు కుట్టడం లేదా తాడు నార కట్టడం. చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. మనం ఆకు కుట్టుకోవడానికి ఇలాంటిదొకటైతే అవసరం. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఆయన దించాడు గదా! ఒకటి. అది పాతకాలంలో
ఒకవేళ ఇదుంటే ఇది, కాకుంటే కర్ర పుల్లకి ఎండింగ్‌లో ఒక బొక్క బెట్టేస్తే, దాన్ని గూడా మనం ఇలా వాడుకోవచ్చు కదా! ఏదైనా స్ట్రాంగ్‌గా ఉన్న కర్ర పుల్లకి చివర్లో ఒక చిన్న బెజ్జం బెట్టేస్తే, కర్ర పుల్లతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఒకప్పుడు కూడా అలానే చేసుంటారేమో అన్నది ఆలోచన. ఇలా పై వరకు కుట్టేసిన తర్వాత కర్ర పుల్లలైనా, ఆకులైనా ఎలా అంటే అలా ఉంటే కొంచెం అక్కడక్కడ వాటిని కట్ చేసేసుకుంటే చూడ్డానికి అంటే ఫినిషింగ్ అనమాట. సరిగా ఇచ్చేసుకుంటే ఇంకంతే అయిపోయినట్టే. ఇందులో మనం ఒక చిన్న నులక మంచం అంటారు. ఆ నులక మంచం వేసేసుకొని హాయిగా ఉండొచ్చు. దాన్ని కూడా ఎలా తయారు చేస్తారు అన్నది ఒక వీడియో తీసుకుందాము. గోంగూర నారతో తాడులాగా చుట్టి, ఆ తాడుతో మంచం అల్లుకోవచ్చంట. ఆ వీడియో కూడా చేద్దాము. ఇక్కడైతే వీళ్ళు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ తాటి ఆకుని కింద నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఆ సైడ్ వేశారు. మళ్ళా అంటే ఇటునుంచి వెళ్లారా, మళ్ళా అటునుంచి వచ్చారు. అలాగా రెండో లైనొచ్చేసరికి ఇక్కడ ఎండ్ అయింది. మళ్ళా మూడో లైనొచ్చేసరికి అటు ఎండ్ అవుతదేమో! కానీ ఇక్కడ మనం గమనిస్తే హైట్ సరిపోదు కదా! కుట్టే వాళ్ళకి, ఆకు పెట్టే వాళ్ళకి. కాబట్టి ఇక్కడి నుంచి పైకెక్కేస్తారనుకుంటాను. అంటే ఆ కర్ర పుల్లల మీదకెక్కుతూ ఇంక అక్కడి నుంచి పెడుతూ ఉంటారు. ఆకులు పెట్టడం ఒకరు చేస్తూ ఉంటే కింద వైపు నుంచి ఇలాగ తాడుతో ఇంకొకరు చుడుతూ ఉండాలి. చుట్టడమా? ముడి వేయడమా? ముడైతే కాదు దీన్ననరు. ఎందుకంటే అసలు ముడి అన్నదే లేదు. వాటిని రెండిటిని కలిపి బాగా తిప్పేసి అక్కడే గుచ్చేస్తున్నారు అంతే. నేనైతే 2 వైపులా ఓపెనింగ్ ఉండేలాగా అనుకున్నాను. కానీ ఇంక మా ఇంట్లో వాళ్ళు ఇలాగ క్లోజ్ చేయించి వేస్తాము అన్నారు. సరే ఒకసారి ఇది ఎలా ఉందో చూసి ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళా కొంచెం మార్పులు చేసి ఈ వైపు ఎంత ఓపెన్ ఉందో ఆ వైపు కూడా అంతే ఓపెన్ ఉండేలాగా కొంచెం పొడవుగా వచ్చేలాగా. ఇప్పుడేంటంటే చివర్లో ఉన్న కర్రపుల్ల కిందకయిపోయింది గాబట్టి హైట్ లేవలేదు. కానీ రేపు మనం దాన్ని కూడా హైట్ లేపించి చెయ్యాలి. అలా చేయాలన్నా మళ్ళా సగం వరకు విప్పాల్సొస్తదేమో! ఏమోలెండి చూద్దాం. ఒకవేళ మనకు కుదరకపోతే దీన్ని ఇలాగే వదిలేసి నేను అనుకున్నలాగా ఇంకొకటి వేసే ప్రయత్నం చేద్దాము. మేడ మీద గూడా అంటే మన మిద్దె మీద గూడా తాటి ఆకుతో, కర్ర పుల్లలతో ఒక గుడిసెలాగా చేద్దామని అనుకుంటున్నా. లోపలైతే చాలా ప్లాన్‌లున్నాయి. అవన్నీ అంటే వీడియో రూపంలోకొస్తే బావుంటాయి. అది కూడా క్లారిటీ ఉన్న ఫోన్‌తో లేదా కెమెరాతో వీడియో షూట్ చేసేలాగైతే ఇంకా బావుంటుంది. అంటే పడే కష్టం ఎలాగూ పడుతున్నాం కాబట్టి. ఇదైతే ఇంకా స్టార్టింగ్ అనమాట. నాకున్న దాంతో నేను చెయ్యడం. అలానే ఇక్కడ ఒక్క విషయం మర్చిపోయానో, చెప్పానో గుర్తులేదు కానీ, మనం తాటి నారతో అంటే తాడు లాంటి దాంతో కుడుతున్నామన్నాం గదా! అది ఆకుల్ని. ఆ తాటి నారని కూడా నీటిలో తడుపుకోవాలి. అప్పుడే అది గట్టిగా లేకుండా ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అదొక్కటి పాయింట్. ఇక మీలో ఎవరైనా ఇలాగ తాటి ఆకుల సాల వేసుకోవాలి అంటే జస్ట్ దీన్నొక డెమోలాగా చూసుకొని మీరు ఈజీగా వేసేసుకోగలరు అనుకుంటున్నాను. అయితే కావాల్సింది ఏంటంటే ఈ నారతో మనం కడుతున్నాం కదా! అప్పుడు ముడి వేయడం అంటే ఎవరికైనా వచ్చేస్తుంది. అలా ముడి కాకుండా రెండిటిని పెనవేసి 2 ఎండులు అంటే 2 చివర్లు 2 అంటే మనకి ఏదైతే అవసరం ఉండదో అదంతా కూడా పెనవేసేసి బాగా గట్టిగా దాన్ని చుట్టలాగా చుట్టేసి ఆ 2 అంటే ఆ కొసని దోపేయడం. అది నాకు చెప్పడం రావట్లేదు గానీ ఎప్పుడైనా చూపిస్తాలెండి. అదొక్కటొస్తే చాలు మనం అన్నిటిని బిరబిరా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇందులోనే వంట చేసుకుందాం అనుకున్నా. కానీ దీన్ని అటు జేసి, ఇటు జేసి చాలా చిన్నదిగా చేసుకున్నాం కాబట్టి మనకి ఆవుకే సరిపోదంట. కాబట్టి వంటలేం చేసుకుంటామో ఏమో! అంటే గుడిసెలో కూర్చొని మట్టి పొయ్యి మీద వంట చేయడం. అలా అనుకున్నాము. మరి అది అవుతుందో లేదో నాకైతే డౌటొస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే సగం దూరం వచ్చిన తర్వాత ఆ తాటి నార అయిపోయింది. అందుకని నల్లగా ఉన్న ప్లాస్టిక్ దాన్ని వేసి కుడుతున్నారు. మనం ఇంకేం చేస్తాం కాంప్రమైజ్ అయ్యాం. నిజానికైతే ప్లాస్టిక్ లేని జీవనం మనం జీవిద్దాం అనుకున్నాం. అసలు ప్లాస్టిక్ గిన్నెలు గాని, ప్లాస్టిక్ బొచ్చులు గాని, ప్లాస్టిక్ బట్టలు గాని ఏం లేకుండా అనుకున్నాము. అంటే ఒకేసారి మార్పు కుదరదు గదా! ఒక్కసారిగా సడెన్ చేంజ్ రాలేదు గదా! అందుకని సగం సగం అనుకుందాం. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సగం ప్లాస్టిక్‌ని వాడుకుంటూ, సగం మంచిగా ఉంటూ చేద్దాము.
ఓ సంవత్సరం అయిన తర్వాత ఈ సగం ప్లాస్టిక్‌ని కూడా ఇంకా తగ్గించేలాగా చూద్దాం అని ఒక చిన్న ఆలోచన. ఎప్పుడో అలా అనుకున్నా. కానీ అప్పటినుంచి ఇప్పటికి కుదరనే కుదరట్లా. అంటే ప్లాస్టిక్ తగ్గించేయాలి అని. ఎప్పుడైతే ప్లాస్టిక్‌ని తక్కువ వాడాలనుకుంటానో అప్పుడే విపరీతంగా వాడేస్తున్నా. ఎప్పుడైతే వంటలు వీడియోలు చేయకూడదు, ఏదైనా మంచి వీడియో చేద్దామనుకున్నానో అప్పుడే వంటల వీడియోలు జేశాను. సో, ఇలా రకరకాలున్నాయి. ఏవైతే చేయకూడదనుకుంటున్నానో అవే చేయాల్సొస్తుంది. ఇక మీదైనా చెయ్యాలి అనుకున్నవే చేసేలా, చేయకూడదు అనుకున్నవి చేయకుండా ఉండేలా ఉండాలని అనుకుంటున్నాను. మన గుడిసైతే ఫినిష్ అయిపోవచ్చిందండి. ఇవి గూడా ఎన్ని ఆకులుంటాయిలే అయిపోతుందిలే అనుకుంటున్నారా? దాదాపుగా 150 ఆకులంట. కానీ సరిపోలేదు. మినిమమ్ ఇంకొక 100 ఆకులైనా ఉంటే చిక్కగా, చక్కగా పడేది. ఇప్పుడేదో అలా అలా మనం తీసుకొచ్చేసామన్నారు. అప్పటికి ఒక దగ్గర కొరవ పోయింది. అంటే కొంచెం బొక్కలా ఉండిపోయిందనమాట ఆకులు సరిపోక. అది కూడా వేశాక వీడియో పెడదామని అనుకున్నాను గానీ, ఇక అది వేసేదెప్పుడో, చేసేదెప్పుడో, ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేసేద్దాంలే అనేసి చేస్తున్నాను. మీరు గమనించారా? ఒక సైడేమో కొంచెం పైకుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. అవతల వైపేమో కొంచెం కిందకి అంటే డౌన్ లాగుంది. అంటే అక్కడంతా తాటి ఆకుతో క్లోజ్ చేసేశారు. అందుకని మనకు చూడ్డానికి ఫైనల్‌గా ఇలా ఉండింది. కానీ నేనేమనుకున్నా బోత్ సైడ్స్ ఒకేలా ఉంటే బావుంటుంది అనుకున్నా. మీకేమనిపిస్తుంది? 2 ఒకేలా ఉంటే బావుండా? అంటే ఓపెన్‌గా లేదా అవతల క్లోజ్ చేయడమే బావుందా? లేదా అసలు మీకేమనిపించట్లేదా? కామెంట్ చేయండి. హలో అండి. అందరికీ నమస్కారం. పాతకాలం వంటలు, పాతకాలం అని కాదు కానీ, ప్రకృతికి దగ్గరగా బ్రతికే బ్రతుకుదామని అనుకుంటూ ఉన్నాం కదా! అలా అనుకుంటూనే హైదరాబాద్‌లో 2 ఏళ్ళు గడిపేశాం. ఆ తర్వాత ఇప్పుడే మన పల్లెటూరికొచ్చాం. వచ్చిన తర్వాత ఒక సాల టైప్ అంటే గుడిసె, సాల ఇలా రకరకాలుగా పంచ అని కూడా అంటూ ఉంటారు. అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నదేంటంటే తాటాకు కుట్టిన గుర్రపు సాల. గుర్రపు సాల అంటే ఏంటి అనుకుంటున్నారా? అదిగోండి బ్యాక్‌గ్రౌండ్‌లో క్లోజ్ చేసినట్టుంది గదా! ఒక సైడ్ క్లోజ్ చేసి, ఒక సైడ్ ఓపెన్ చేసిన దాన్ని గుర్రపు సాల అంటారు. ఈ సాలలు అంటే ఇదే ఒకప్పుడు శాల అయ్యుంటది. అంటే పర్ణశాల ఇలా అంటూ ఉంటారు గదా! దాన్నే మన వాళ్ళు సాల అని మార్చేసినట్టున్నారు అనుకుంటున్నా. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేసేయండి. ఇలానే ప్రకృతి గురించి, పాతకాలపు వంటల గురించి, జీవన విధానం గురించి నేను తెలుసుకుంటూ మీకు కూడా తెలియజేద్దాం అనుకుంటున్నాను. కాబట్టి షేర్ కాకపోయినా లైక్ ఒక్కటి, కామెంట్ ఒక్కటి చాలు. బికాజ్ నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. అంటే యూట్యూబ్ ద్వారా డబ్బులు రాకపోయినా నేను ఇలాంటి పనులు చేయించడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి. ఈ కర్ర పుల్లలు కొనడానికి, తాటాకు కొట్టించడానికి అంటే మనం పల్లెటూరులోనే ఉన్నాము. మనం ఉన్న దగ్గర తాటాకు ఎక్కువగానే ఉంది కాబట్టి, నిజం చెప్పాలంటే అది కూడా ఎవరికొకరికి సంబంధించిన చెట్లయ్యుంటాయి. సో, దానికి డబ్బులిచ్చి కొనుక్కోవాలి. 2 డబ్బులిచ్చి వాటిని కొట్టించాలి. ఇలా తాటాకుకి, కర్ర పుల్లలకి, ఇవి చేసిన మనుషులకి ఇదంతా కూడా డబ్బుతో కూడుకున్న పని కదా! నా దగ్గర ఉండుంటే నేను ఇలా లైక్ కూడా అడగకపోయేదాన్ని. అలానే రాబోయే రోజుల్లో నేను చేయాలనుకుంటున్న పని కూడా చాలా డబ్బులతో, చాలామంది మనుషులతో కూడుకొని ఉంటుంది కాబట్టి, జస్ట్ చిన్న హెల్ప్‌గా అంటే నేను మిమ్మల్ని డబ్బులు అడగట్లేదు, ఇంకొకటి కాదు కదా! ఒక లైక్, ఒక కామెంట్ చేశారనుకోండి, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. 2 ఎంకరేజ్‌మెంట్‌గాను ఉంటుంది కదా! ఈ రోజుల్లో ఆ ఎంకరేజ్‌మెంట్ లేకనే చాలామంది వెనకబడిపోతున్నారు. అందుకోసమే ఇంతసేపు అడిగాను. రాబోయే రోజుల్లో అడగొద్దు అని కూడా అనుకుంటున్నాను. ఇక మనం ఉంటున్న ఇల్లు చూడండి. నేను సుట్టిల్లు అంటుంటాను గదా! ఆ చుట్టలా ఉన్న ఇల్లు ముందుంది రేకులు. దాని వెనక మెయిన్ ఇల్లు, తర్వాత బాత్రూమ్. ఆ బాత్రూమ్ వెనకనే మనం ఇప్పుడు సాల వేయిస్తున్నాం. ఈ సాల వేయించడానికి గల కారణం ఏంటంటే, ఒక ఆవు దూడని మనం పెంచాలనుకుంటున్నాం. నిజం చెప్పాలంటే ఒక ఆవు ఈనింది. దానికి ఒక నెల దూడ ఉంది. దాన్ని తోలుకొచ్చుకుందాము. అప్పుడైతే పాలకి, పేడకి అంటే పిడకలు చేసుకుందాం అనుకున్నాం గదా! వీటన్నిటికి బావుంటుంది అనుకున్నా. నేనెప్పుడైతే ఇలా అనుకున్నానో, అప్పుడే దానికి బాలేకుండా రావడం ఆ మరుసటి రోజు. అలా ఒక 4, 5 రోజులు అది బాధపడుతూనే చివరికి చనిపోవడం జరిగింది. అందుకని ఇప్పుడేమనుకుంటున్నానంటే, ఇంకొక వేరేదుంది ఆవు కాకుండా. అంటే అది దూడ అనే చెప్పాలి. ఇంకా అది వయసుకి రాలేదు. దాన్ని తోలుకొచ్చి మచ్చిక జేసుకొని అంటే మనం పిలిస్తే వచ్చేలాగా అలా చేస్తూ ఉంటారు గదా! అలా మనం పెంచుకొని దానికి బిడ్డ పుట్టినప్పుడు ఇంక దాని పాలే తాగుదాంలే. అంటే తాగడానికనే గాదు. వెన్న తీయడానికి, నెయ్యి కోసం. అంటే గోమూత్రం, గోమయం వీటి కోసమనే కాదండి.
ముఖ్యంగా ఆవుకి ప్రదక్షిణ చేస్తే లేదా ఆవు పరిసరాల్లో మనముంటే మన ఆరా పెరుగుతుందంట. ఆరా అంటారు. మన చుట్టూ ఒక సర్కిల్‌లా ఉంటది. ఇలా ఏదో చెప్తూ ఉంటారు గదా! అది కూడా పెరుగుతుంది అని విన్నాను. సో, అది ఏ వరకు ఉంటుంది? మనకి ఎలా ఉంది దాని ప్రెజెన్స్‌లో? ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక రీసెర్చ్ పరంగా అలానే తెలిసిన వాటిని అంటే గోమయంతో పిడకలు, వాటితో పొయ్యి మంటేసుకోవడం, ధూపం వేసుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్ళాలి అని ఒక చిన్న ఆలోచన అనమాట. నిజం జెప్పాలంటే నాకు ఇదే ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇలానే ఇష్టం. అంటే మట్టి గుడిసెలు లేదా పెంకుటిల్లు, ఆవులు, మేకలు వాటిని పెంచడం, చుట్టూ చెట్లు. చుట్టూ చెట్లు అంటే గుర్తొచ్చిందండోయ్! మా ఊరు పల్లెటూరు అన్నాను కదా! మా పల్లెటూరులోనే చాలా మంది ఇళ్ళు చూసాను. అంటే డబ్బులెక్కువున్న వాళ్ళవి, తక్కువున్న వాళ్ళవి, పనులకు వెళ్ళే వాళ్ళవి, జాబ్ చేసే వాళ్ళవి ఇలా రకరకాల ఇళ్ళు. అయితే ప్రతి చోట ఏంటో తెలుసా? సిమెంట్ గచ్చు. అంటే కొంచెం కూడా మట్టి ఉండకుండా, కాళ్ళకి మట్టి తగలకుండా, వాన నీళ్లు పడితే బురద లేకుండా, మొత్తం సిమెంట్‌తో గచ్చు, గార అంటాం కదా! అలా వేయించేశారు. నాకు చాలా బాధనిపిస్తుంది. అంటే ఇంత మట్టి, ఇంత ప్లేస్ ఇంట్లో పెట్టుకొని, మన కూరగాయలకి, పూలకి మనం ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఆ మట్టి ప్లేస్ లేక టౌన్‌లో ఉండేవాళ్ళు కుండీలు పెట్టుకొని పెంచుతూ ఉంటారు. వీళ్ళేమో సిమెంట్‌తో పూర్తిగా ఆ మట్టిని మూసేసి ఒక్క చెట్టన్నది కూడా లేకుండా, ఒకవేళ ఏదైనా చెట్టేస్తే గోడ అంచున వేస్తూ ఉన్నారు. అది కొంచెం బాధ. అయితే ఇక్కడ పల్లెటూరంటే ఏంటంటే, ప్రతి ఒక్కరు అసలు ఏం జరుగుతుంది, ఏంటి అని వచ్చి చూడడం, అడగడం చేస్తూ ఉంటారు గదా! అలా మాకు దూరపు తాతయ్య అవుతారు. ఆయనకి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు. అయినా కూడా ఏం జరుగుతుంది అని దగ్గర దాకా వచ్చి చూసి మాట్లాడిపోయారు. సరే ఇక మనం వీడియోలోకొచ్చేస్తే, మధ్యలో చాలా పెద్దగా వేశాం గదా! అంటే 3 కర్రపుల్లలు కనిపిస్తున్నాయా దూరంగా? మధ్యలో ఉన్నది పొడవుగా ఉందే దాన్ని నిట్టాడి అంటారు. అంటే నిలువు, నిట్ట అంటే తెలిసిందే. అడి అంటే కర్రపుల్లేమో. ఆ నిట్టాడ్లు కూడా తాటి ఉంటాయి కదా! తాటి మానులు వాటిని వేస్తారు. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ తాటి మానుని పెట్టేసి ఇటు, అటు పంగాలు కర్ర అంటారు కదా! అంటే వై షేప్‌లో వచ్చేలాగా. అలాంటి కర్ర పుల్లల్ని సైడ్‌కి పెడతారు. ఇక నెక్స్ట్ నేనిక్కడ చెప్పాలనుకున్నది చిన్నప్పటి నుంచి 0, 0/0, 0+0 ఇలాంటి రకరకాలుంటాయి గదా! అప్పుడు అనుకునేదాన్ని ఏంట్రా ఈ లెక్కలు అసలు లెక్కలు ఎందుకు ఉపయోగపడతాయని. ఇప్పుడు ఇది వేసేటప్పుడు ఆ తాటి నారతోనే మనం కొలతలు తీసాం గదా! అప్పుడు అనిపించింది. ఓకే. లెక్క అన్నది ఒక అందం. అందానికి సంబంధించింది, జీవనానికి సంబంధించింది లెక్క అని. మనం ఖర్చు పెట్టేటప్పుడైనా ఎంత సంపాదిస్తున్నా, ఎంత ఖర్చు చేస్తున్నా అని ఒక లెక్క ఉండాలి. ఉంటేనే జీవనం సరిగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి గుడిసెలైనా, సాలలైనా కొలతలు కరెక్ట్‌గా అటునుంచి ఇటు ఎంతుంది అన్న లెక్కకి సరిగ్గా ఉండేలాగా చేసుకుంటే అది అందంగా ఉంటుంది. లేదంటే ఎలా పడితే అలా ఉంటుంది. అప్పుడు అంటే నిజం జెప్పాలి గదా! అప్పుడప్పుడు లెక్కల గొప్పతనం తెలుస్తూ ఉంటుంది. ఇంకా కాస్ట్‌లు, సైన్‌లు వాటి అవసరాలు, వాటి గొప్పతనం ఇంకా తెలియలేదనుకోండి. కానీ చిన్న చిన్న మెజర్‌మెంట్స్, కూడికలు, తీసివేతలు ఇంకా వగైరాలు వీటి గొప్పతనం ఏంటో అర్థమవుతూ ఉంది. నెక్స్ట్ మనం గమనిస్తే ఇందాక కర్ర పుల్లలు అటు పెద్దదుండింది. ఈ సైడ్ చిన్నదుండింది. అంటే మీకు కుడివైపు పెద్ద పుల్ల వేశా. ఎడం వైపు చిన్న పుల్ల వేశా. మిడిల్‌లో నిట్టాడు అంటాం గదా! అవి. కానీ తర్వాతేం జేశారు, ఇటు సైడ్‌కి మార్చేశారు. చిన్న పుల్లని అవతలకి వేశారు. నిలువుగా ఉండేదాన్ని ఇట్లా ఎడం వైపుకి వేశారు. మీరు గమనిస్తే తెలుస్తూనే ఉంటుంది. ఇలా ఎందుకు చేశామంటే స్టార్టింగ్‌లో ఉత్తరం వైపుకి ఎంట్రన్స్ ఉంచుదామని అనుకున్నాం. అయితే వెనక ఇలాగా క్లోజ్ చేసేస్తాం కదా! అలా క్లోజ్ చేసినప్పుడు ఇల్లు దూరంగా ఉంటుంది. ఎంట్రన్స్ అక్కడెక్కడో ఉంటుంది. ఆ ఎంట్రన్స్ గోడను చూస్తూ ఉంటుంది. అది అంత బాగోదు అనిపించింది. అందుకని ఎంట్రన్స్ ఇటువైపు వచ్చేలాగా మనం చేస్తున్నాం. ఒక సైడు ఇలా ట్రయాంగిల్ షేప్‌లో ఎంట్రన్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ క్లోజ్ చేసేసినట్టు ఉంటుంది. దీన్ని మా ఊర్లో గుర్రపు సాల అని అంటున్నారు. అవతల ఆ సాల వేసే మనిషున్నారు గదా! ఆయనే సుబ్బారావు. ఆయనకి ఇలాంటి సాలలు వేయడం అంటే చాలా చాలా ఇష్టం. అందుకే ఈ పని వరకు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్‌గా గూడా చేస్తారు. అన్ని పనులు బానే చేస్తారనుకోండి. నెక్స్టొచ్చేసి మనం ఇలాగ 2 కర్రల్ని వి షేప్‌లో ఉంచి వాటిని తాటి నారతో కట్టేస్తున్నాం.
ఈ రోజుల్లో అయితే ఇంతకుముందు వీడియో చూసాం గదా! పీవీసీ పైపులతో వేసిన సాల. అందులో కర్ర పుల్లల్ని రెండిటిని జాయిన్ చేయడానికి ఇంత కష్టపడి కట్టకుండా ఒక సీల తీసి దించేశారు రెండిటికి. ఇక అప్పుడు అవి కతక్కన నిలిచిపోయినాయి. కానీ ఇప్పుడేంటంటే, మనం తాడుతోనే అంటే తాటి నారతోనే కట్టిస్తున్నాం అనమాట. నేను తాటి చెట్టు మీద ఒక డాక్యుమెంటరీ వీడియోలాగా చేద్దామనుకున్నానండి. ఎందుకంటే ఇందాక మనం స్తంభంలాగా వేస్తాం, నిట్టాడిలాగా తాటి మాను వేస్తాము అన్నాం గదా! తాటి మాను, తాటి ఆకుతో కుట్టుకుంటాం చల్లగా ఉంటుంది. తర్వాత తాటి నార దాన్ని తాడుగా ఉపయోగించుకుంటాం. తాటి పండు అందులో దాన్నేమంటారు పేస్టా? తాటి పీసమా? పేసమా? ఆ! పేసం. తాటి పేసం. ఆ తాటి పేసంతో వంటకాలు చేసుకుంటాం. తాటి ముంజలు, తాటి బుర్రలు, బుర్రగూజు, ఇంకా తాటి కల్లు, ఒక్కటేంటి తాటి బెల్లం. అలా ప్రతి దాంట్లో తాటి ఆకుల మీద వ్రాయడం చాలా ఉన్నాయి కదా! వాటి అన్నిటిని చక్కగా ఒక అందమైన వీడియో చేద్దామనుకున్నా. చూడాలి. నాకైతే చెప్తున్నాను కదా! కొంచెం అప్పులైపోయా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ సాల వేయించడం కూడా అప్పు చేసే వేయిస్తున్నాను. ఒకవేళ యూట్యూబ్‌లో రాకపోయినా నాకు సంతోషమే. ఎందుకంటారా? అందులో నేనుంటానుగా. నాకిష్టమైన ఇదేగా. కానీ ఇక్కడొచ్చిన చిక్కల్లో ఏంటంటే, నేను యూట్యూబ్ తప్ప మరొకటి జాబ్ చెయ్యను అని కూర్చున్నాననమాట. నేను ప్రతి దాన్ని వీడియో రూపంలో నేను తెలుసుకుంటూ జనాలకి తెలిసేలాగా చెయ్యాలి అనుకుంటున్నాను అని. అందుకనే ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చట్లేదు. సో, నాకిప్పుడు ఉన్న సోలో ఎంకరేజ్‌మెంట్, సోలో ఇది యూట్యూబు మీరే. అందుకే ఇంతలా నేను నా బాధని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఒక రకంగా అది బాధ కూడా కాదు. ఒక ఆశాజనకమైన ఒక ఇది. ఎందుకంటే ఒకవేళ ఏమైనా వస్తే నేను చేయాలనుకున్న దాని కోసం ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా, టైం వేస్ట్ కాకుండా ఎంత తొందరగా ఇదైతే అంత తొందరగా చాలా మంచి మంచి వీడియోస్ తీసుకోగలను కదా! అందుకోసం మాత్రమే. ఒకవేళ అలా అంటే నేననుకున్నట్టు జరగకపోయిందనుకోండి, చేయగలిగినన్ని డబ్బులు రాకపోయాయనుకోండి, ఏం జేస్తాం? ఇంక మన టైం బ్యాడ్ అనుకుంటాం. బట్ నేను చేయాలనుకున్న ఈ డాక్యుమెంటరీ వీడియోస్ లాంటివి ఏవైతే ఉన్నాయో, అవి వేరే వాళ్ళైనా చేస్తారు. ఇప్పుడు తాటి చెట్టు గురించే. వాళ్ళ ఊహ వేరుగా ఉండొచ్చు. అంటే స్క్రీన్ ప్లే అంటారా దాన్ని? చూపించడం. బట్ సబ్జెక్ట్ అయితే చెప్తారు గదా! నేను చేయలేకపోయినా ఇంకెవరైనా చేస్తారు అని ఒక ఆనందం. నేను చేయలేకపోయానని ఒక చిన్న బాధ. అసలు నేను ఇంత అందమైన గుడిసె వేయించుకుంటూ, దాన్ని ఎంజాయ్ జేస్తూ, ఈ బాధ బాధ అని చెప్తూ ఉంటే నాకే ఏదోలా ఉంది. అవన్నీ పక్కన పెట్టేసి ఒకసారి చూడండి. మనకిప్పుడు సైడ్‌కి అటు 3, ఇటు 3 వచ్చినాయి. మధ్యలో 3 ఉన్నాయి. అందులో 2 పెద్దవి, 1 చిన్నది. ఆ లెక్కన చిన్నవి ఒకే సైజు ఉండాల్సినవి 7, పెద్దవి 2. ఇలా ఉంటే మనకు కాలిగుంజలు, నిట్టాడులు సరిపోయినట్టు. నెక్స్ట్ కావాల్సినవి ఇలాగా వంచుతున్నాం గదా! పైనుంచి అంటే వి షేప్‌లో వేస్తున్నాం కదా! ఆ పొడవైన కర్ర పుల్లలు. అవి కొంచెం అంటే కాలిగుంజలు మంచి సైజులో ఉండాలి. దానికంటే కొంచెం పెద్ద సైజు నిట్టాడి మధ్యలో వేసేవి ఉండాలి. ఇక పైన ఒక మీడియంది వేసిన సైడ్‌కి మాత్రం బాగా మంచిగా ఉండే కర్ర పుల్లలు. ఆ తర్వాత పెండి కట్టడం అంటారు. పెండ్లు అంటారు. మనం నిలువుగా జార్చాం గదా! వాటిని కలిపి ఉంచేలాగా పైనొక పుల్ల, కిందొక పుల్ల పెట్టి తాటి నారతోనే వాటిని టైట్ చేసేయడం అనమాట. మనిషి కాంక్రీట్ బిల్డింగ్‌లో అయినా ఉండగలడు. ఇలాంటి వాటిలో అయినా ఉండగలడు. తనకి ఏమీ లేదనుకోండి, తన చుట్టూ ఉన్న వాటితోనే తను గుడిసె వేసుకోవడమో, లేదంటే తినడం నేర్చుకోవడమో, అంటే కాల్చడమో, దాన్ని ఉడికించడమో, ఎండబెట్టడమో ఏదో ఒకటి. తనకున్న దాంట్లో తను బ్రతకడం తెలిసినవాడు. ఈ రోజుల్లో ఏమైందంటే, వాళ్ళని జూసి, వీళ్ళని జూసి బ్రతకడం అంటే కార్లు కొనడం, ఫోన్లు వాడడం, వాళ్ళకంటే గొప్పగా ఉండడం, వీళ్ళకంటే గొప్పగా ఉండడం ఇలా అనుకుంటున్నారు గానీ, నిజానికి బ్రతకడం అంటే ఏ సిట్యుయేషన్‌లో అయినా మనం సర్వైవ్ అయ్యేలాగా. మనం దానికి ఆ సిట్యుయేషన్‌కి భయపడి పారిపోవడమో, ఏడుస్తూ కూర్చోవడమో కాకుండా, దాన్ని ఎదిరించి మనం కంఫర్ట్‌గా ఉండేలాగా, లేదా మరీ ఎక్కువ కంఫర్ట్ కాకపోయినా ఒక రకంగా ఉండేలాగా
బ్రతకడమే బ్రతకడం. అందుకే కదా! ఒకప్పుడు మనుషులు ఎక్కువ సూసైడ్ చేసుకోకపోయేది. అది ఎవరైనా సరే. ఒక రకంగా ముసలివాళ్ళైపోయి చెప్పలేని జబ్బులొస్తే అప్పుడేమో గానీ, ఇంకా చచ్చిపోవాలని ఎవరికుండేది కాదు. ఎందుకంటే వాళ్ళందరూ బ్రతకాలా, బ్రతుకుదాం అని ఒక ఆశతో, ఆలోచనతో ఉండేవాళ్ళు. ఇప్పుడేంటయ్యా అంటే అన్నీ ఉన్నా గూడా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఏదో మార్కులు రాలేదనో, ఏదో ఒకరు లవ్‌లో ఇదయ్యారనో, ఈ రకరకాల కారణాలు చెప్పి ఇంత గొప్ప మనిషి జన్మని మధ్యలోనే వదిలేసుకుంటున్నాం. అయినా ఇప్పుడు నేను అక్కడికెందుకెళ్ళా? ఓకే. అయన్నీ ఒద్దు. మళ్ళా ఇక్కడికొచ్చేద్దాం. సో, మనకిక్కడ ఎన్ని కర్రపుల్లలు పెట్టుంటారు? ఒక 20 వాల్చుంటారు కదా! బ్యాక్ సైడ్ చూసారా ఎలా ఉందో? ఇక్కడున్న వాటిని వేటిని కట్టలేదు. అంటే వి షేప్‌లో పైన కడతారు కదా! అక్కడేం కట్టలేదు. అలా పెట్టేశారనమాట సపోర్ట్‌కి. ఇక వాటిని పెండెలతో కట్టేసిన తర్వాత అవి గట్టిగా నిలిచిపోతాయి. ఇక మీరు గమనిస్తే ఈ పెండ్లు కట్టడం పూర్తయిపోయింది కాబట్టి తాటి ఆకుని తీసుకొస్తున్నారు. ఆ ఆకుల్ని కూడా కొంచెం పల్చగా పరుస్తున్నారు. అది కూడా ఒకే సైడ్ కాదు. 3 వైపులా వేస్తున్నారు. అంటే ఏ వైపైతే ఆకు కుడతామో ఆకు కుట్టడం అంటే పైన ఆకులను పెట్టి ఆ కర్రలున్నాయి గదా! ఆ కర్ర మీదకి తాడొచ్చేలాగంటే ఆకు, కర్ర కలిసేలాగా ఆకుని టైట్ చేస్తారు. దాన్నే ఆకు కుట్టడం అంటారు. అది కూడా చూద్దాం. ఆ ఆకు కుట్టడానికి ఎంత ఆకు ఏ వైపుకి అవసరం అవుతుందో దాన్నంతా కూడా ఇలా పరిచేస్తారనమాట. రేపొక రోజు మనం అంటే ఇలా మనుషులు లేకుండా నేనొక్కదాన్నే చేసేటప్పుడు మనకు తెలియడానికి ఈ ప్రాసెస్ అంతా అంటే ఏదో ట్రైనింగ్ ఇస్తారంటారు గదా! అలా మనం నేర్చేసుకుందాం. ఎప్పుడైనా కుదిరితే మనం కూడా ఇలాంటిది ఒకటి మన చేతులతో వేసేదానికి ట్రై చేద్దాం. ఇప్పుడైతే ఆకుని తడుపుకోవడం. ఆకులు గలగలా ఉంటాయి గదా! అలా కాకుండా తడుపుకోవాలి. అంతకంటే ముందు ఇంకొక విషయం అది కూడా రికార్డ్ చేసుండాల్సింది. మనం తాటి ఆకు కొడతాం కదా! అలా కొట్టిన తర్వాత అలా వదిలేయకూడదు. చెట్టు మీద నుంచి ఆకు కొట్టిన తర్వాత ఒక 10, 15 ఆకుల్ని ఒకదాని మీద ఒకటి పెట్టి వాటి మీద అవి అణగడానికి సరిపోయేంత బరువు పెట్టాలి. అలా తాటి ఆకుని మట్టు పెట్టడం అంటారు. పెట్టుకుంటే అవి ఇలానే ఉంటాయన్నమాట. అంటే మీకు తెలిసిందే గదా! ఆకులు ఎలా బడితే అలా ఉండకుండా మనం ఎట్లా బెడితే అట్లానే ఉంటాయి అచ్చులాగా. సో, దానికని తాటి ఆకుని మట్టు పెట్టుకోవడం, వాటిని అవసరమైనంత సాల చుట్టూ వేసేసి, తడిపేసి ఒక ఆకు మీద మరొక ఆకు పెట్టి మనకు చల్లదనం కావాలి కదా! నీట్‌గా ఉండాలి కదా! ఎలా పడితే అలా కాకుండా ఎక్కువ ఆకులు, తక్కువ ఆకులు కాకుండా బయట ఎండ చిన్న పొడ రూపంలో అయిన చిన్న చిన్న పొడల్లా కూడా లోపల పడకుండా ఉండేలాగా చక్కగా ఆకుల్ని అమర్చుకుంటూ అది కూడా కింద నుంచి మొదలుపెట్టాలి. కింద నుంచి మెల్లమెల్లగా పైకి వెళ్ళడం. ఇక మీరిక్కడ గమనిస్తే తాటి నారని దేనికో ఒక దానికి లోపలికి పెట్టి పైకి పంపిస్తున్నారు గదా! దీన్నే తాటి ఆకు కుట్టడానికి అవసరమైన సూది అది. సూది గాదు ఇంకా ఏదో అంటున్నారు. నేను మర్చిపోయినా. సూదిలా ఉంటుందనమాట. ఒక బెజ్జం ఉంటుంది. దాంట్లో మనం ఈ నారని పెట్టేసామనుకోండి, వాళ్ళు పైన లాగుతారా, అప్పుడు ఈ తాడు పైకెళ్ళిపోతుంది. మళ్ళీ ఆ బెజ్జంలో ఉన్న తాడునే మరొక వైపు గుచ్చుతారు. అప్పుడు మళ్ళా మన వైపొస్తుంది. అలా మనం కుట్టడానికి ఈజీగా ఉంటుందనమాట. కుట్టడం మీన్స్ కట్టడం అనుకోండి. తాటి ఆకు కుట్టడం లేదా తాడు నార కట్టడం. చూస్తే మీకు ఈజీగా తెలుస్తుంది. మనం ఆకు కుట్టుకోవడానికి ఇలాంటిదొకటైతే అవసరం. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు ఆయన దించాడు గదా! ఒకటి. అది పాతకాలంలో ఒకవేళ ఇదుంటే ఇది, కాకుంటే కర్ర పుల్లకి ఎండింగ్‌లో ఒక బొక్క బెట్టేస్తే, దాన్ని గూడా మనం ఇలా వాడుకోవచ్చు కదా! ఏదైనా స్ట్రాంగ్‌గా ఉన్న కర్ర పుల్లకి చివర్లో ఒక చిన్న బెజ్జం బెట్టేస్తే, కర్ర పుల్లతో కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనుకుంటున్నాను. ఒకప్పుడు కూడా అలానే చేసుంటారేమో అన్నది ఆలోచన. ఇలా పై వరకు కుట్టేసిన తర్వాత కర్ర పుల్లలైనా, ఆకులైనా ఎలా అంటే అలా ఉంటే కొంచెం అక్కడక్కడ వాటిని కట్ చేసేసుకుంటే చూడ్డానికి అంటే ఫినిషింగ్ అనమాట. సరిగా ఇచ్చేసుకుంటే ఇంకంతే అయిపోయినట్టే. ఇందులో మనం ఒక చిన్న నులక మంచం అంటారు. ఆ నులక మంచం వేసేసుకొని హాయిగా ఉండొచ్చు. దాన్ని కూడా ఎలా తయారు చేస్తారు అన్నది ఒక వీడియో తీసుకుందాము. గోంగూర నారతో తాడులాగా చుట్టి ఆ తాడుతో మంచం అల్లుకోవచ్చంట. ఆ వీడియో కూడా చేద్దాము. ఇక్కడైతే వీళ్ళు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఈ తాటి ఆకుని కింద నుంచి కుట్టుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. ఆ సైడ్ వేశారు. మళ్ళా
అంటే ఇటునుంచి వెళ్లారా, మళ్ళా అటునుంచి వచ్చారు. అలాగా రెండో లైనొచ్చేసరికి ఇక్కడ ఎండ్ అయింది. మళ్ళా మూడో లైనొచ్చేసరికి అటు ఎండ్ అవుతదేమో. కానీ ఇక్కడ మనం గమనిస్తే హైట్ సరిపోదు కదా! కుట్టే వాళ్ళకి, ఆకు పెట్టే వాళ్ళకి. కాబట్టి ఇక్కడి నుంచి పైకెక్కేస్తారనుకుంటాను. అంటే ఆ కర్ర పుల్లల మీదకెక్కుతూ ఇంక అక్కడి నుంచి పెడుతూ ఉంటారు. ఆకులు పెట్టడం ఒకరు చేస్తూ ఉంటే కింద వైపు నుంచి ఇలాగ తాడుతో ఇంకొకరు చుడుతూ ఉండాలి. చుట్టడమా? ముడి వేయడమా? ముడైతే కాదు దీన్ననరు. ఎందుకంటే అసలు ముడి అన్నదే లేదు. వాటిని రెండిటిని కలిపి బాగా తిప్పేసి అక్కడే గుచ్చేస్తున్నారు అంతే. నేనైతే 2 వైపులా ఓపెనింగ్ ఉండేలాగా అనుకున్నాను. కానీ ఇంక మా ఇంట్లో వాళ్ళు ఇలాగ క్లోజ్ చేయించి వేస్తాము అన్నారు. సరే ఒకసారి ఇది ఎలా ఉందో చూసి ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళా కొంచెం మార్పులు చేసి ఈ వైపు ఎంత ఓపెన్ ఉందో ఆ వైపు కూడా అంతే ఓపెన్ ఉండేలాగా కొంచెం పొడవుగా వచ్చేలాగా. ఇప్పుడేంటంటే చివర్లో ఉన్న కర్ర పుల్ల కిందకయిపోయింది గాబట్టి హైట్ లేవలేదు. కానీ రేపు మనం దాన్ని కూడా హైట్ లేపించి చెయ్యాలి. అలా చేయాలన్నా మళ్ళా సగం వరకు విప్పాల్సొస్తదేమో! ఏమోలెండి చూద్దాం. ఒకవేళ మనకు కుదరకపోతే దీన్ని ఇలాగే వదిలేసి నేను అనుకున్నలాగా ఇంకొకటి వేసే ప్రయత్నం చేద్దాము. మేడ మీద గూడా అంటే మన మిద్దె మీద గూడా తాటి ఆకుతో, కర్ర పుల్లలతో ఒక గుడిసెలాగా చేద్దామని అనుకుంటున్నా. లోపలైతే చాలా ప్లాన్‌లున్నాయి. అవన్నీ అంటే వీడియో రూపంలోకొస్తే బావుంటాయి. అది కూడా క్లారిటీ ఉన్న ఫోన్‌తో లేదా కెమెరాతో వీడియో షూట్ చేసేలాగైతే ఇంకా బావుంటుంది. అంటే పడే కష్టం ఎలాగూ పడుతున్నాం కాబట్టి. ఇదైతే ఇంకా స్టార్టింగ్ అనమాట. నాకున్న దాంతో నేను చెయ్యడం. అలానే ఇక్కడ ఒక్క విషయం మర్చిపోయానో, చెప్పానో గుర్తులేదు కానీ, మనం తాటి నారతో అంటే తాడు లాంటి దాంతో కుడుతున్నామన్నాం కదా! అది ఆకుల్ని. ఆ తాటి నారని కూడా నీటిలో తడుపుకోవాలి. అప్పుడే అది గట్టిగా లేకుండా ఎలా బెండ్ చేస్తే అలా బెండ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? అదొక్కటి పాయింట్. ఇక మీలో ఎవరైనా ఇలాగ తాటి ఆకుల సాల వేసుకోవాలి అంటే జస్ట్ దీన్నొక డెమోలాగా చూసుకొని మీరు ఈజీగా వేసేసుకోగలరు అనుకుంటున్నాను. అయితే కావాల్సింది ఏంటంటే ఈ నారతో మనం కడుతున్నాం కదా! అప్పుడు ముడి వేయడం అంటే ఎవరికైనా వచ్చేస్తుంది. అలా ముడి కాకుండా రెండిటిని పెనవేసి 2 ఎండులు అంటే 2 చివర్లు 2 అంటే మనకి ఏదైతే అవసరం ఉండదో అదంతా కూడా పెనవేసేసి బాగా గట్టిగా దాన్ని చుట్టలాగా చుట్టేసి ఆ 2 అంటే ఆ కొసని దోపేయడం. అది నాకు చెప్పడం రావట్లేదు గానీ ఎప్పుడైనా చూపిస్తాలెండి. అదొక్కటొస్తే చాలు మనం అన్నిటిని బిరబిరా చేసుకుంటా వెళ్ళిపోవచ్చు. నేనైతే ఇందులోనే వంట చేసుకుందాం అనుకున్నా. కానీ దీన్ని అటు జేసి, ఇటు జేసి చాలా చిన్నదిగా చేసుకున్నాం కాబట్టి మనకి ఆవుకే సరిపోదంట. కాబట్టి వంటలేం చేసుకుంటామో ఏమో! అంటే గుడిసెలో కూర్చొని మట్టి పొయ్యి మీద వంట చేయడం. అలా అనుకున్నాము. మరి అది అవుతుందో లేదో నాకైతే డౌటొస్తుంది. ఇక ఇక్కడ మీరు గమనిస్తే సగం దూరం వచ్చిన తర్వాత ఆ తాటి నార అయిపోయింది. అందుకని నల్లగా ఉన్న ప్లాస్టిక్ దాన్ని వేసి కుడుతున్నారు. మనం ఇంకేం చేస్తాం కాంప్రమైజ్ అయ్యాం. నిజానికైతే ప్లాస్టిక్ లేని జీవనం మనం జీవిద్దాం అనుకున్నాం. అసలు ప్లాస్టిక్ గిన్నెలు గాని, ప్లాస్టిక్ బొచ్చులు గాని, ప్లాస్టిక్ బట్టలు గాని ఏం లేకుండా అనుకున్నాము. అంటే ఒకేసారి మార్పు కుదరదు గదా! ఒక్కసారిగా సడెన్ చేంజ్ రాలేదు గదా! అందుకని సగం సగం అనుకుందాం. ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో సగం ప్లాస్టిక్‌ని వాడుకుంటూ, సగం మంచిగా ఉంటూ చేద్దాము. ఓ సంవత్సరం అయిన తర్వాత ఈ సగం ప్లాస్టిక్‌ని కూడా ఇంకా తగ్గించేలాగా చూద్దాం. అని ఒక చిన్న ఆలోచన. ఎప్పుడో అలా అనుకున్నా. కానీ అప్పటినుంచి ఇప్పటికి కుదరట్లా. అంటే ప్లాస్టిక్ తగ్గించేయాలి అని. ఎప్పుడైతే ప్లాస్టిక్‌ని తక్కువ వాడాలనుకుంటానో అప్పుడే విపరీతంగా వాడేస్తున్నా. ఎప్పుడైతే వంటలు వీడియోలు చేయకూడదు, ఏదైనా మంచి వీడియో చేద్దామనుకున్నానో అప్పుడే వంటల వీడియోలు జేశాను. సో, ఇలా రకరకాలున్నాయి. ఏవైతే చేయకూడదనుకుంటున్నానో అవే చేయాల్సొస్తుంది. ఇక మీదైనా చెయ్యాలి అనుకున్నవే చేసేలా, చేయకూడదు అనుకున్నవి చేయకుండా ఉండేలా ఉండాలని అనుకుంటున్నాను. మన గుడిసైతే ఫినిష్ అయిపోవచ్చిందండి. ఇవి గూడా ఎన్ని ఆకులుంటాయిలే అయిపోతుందిలే అనుకుంటున్నారా? దాదాపుగా 150 ఆకులంట. కానీ సరిపోలేదు. మినిమమ్ ఇంకొక 100 ఆకులైనా ఉంటే చిక్కగా, చక్కగా పడేది. ఇప్పుడేదో అలా అలా మనం తీసుకొచ్చేసామన్నారు. అప్పటికి ఒక దగ్గర కొరవ పోయింది. అంటే కొంచెం బొక్కలా ఉండిపోయిందనమాట ఆకులు సరిపోక. అది కూడా వేశాక వీడియో పెడదామని అనుకున్నాను గానీ,
ఇక అది వేసేదెప్పుడో, చేసేదెప్పుడో, ఈ వీడియో అయితే అప్‌లోడ్ చేసేద్దాంలే అనేసి చేస్తున్నాను. మీరు గమనించారా? ఒక సైడేమో కొంచెం పైకుంది. అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళొచ్చు. అవతల వైపేమో కొంచెం కిందకి అంటే డౌన్ లాగుంది. అంటే అక్కడంతా తాటి ఆకుతో క్లోజ్ చేసేశారు. అందుకని మనకు చూడ్డానికి ఫైనల్‌గా ఇలా ఉండింది. కానీ నేనేమనుకున్నా బోత్ సైడ్స్ ఒకేలా ఉంటే బావుంటుంది అనుకున్నా. మీకేమనిపిస్తుంది? 2 ఒకేలా ఉంటే బావుండా? అంటే ఓపెన్‌గా లేదా అవతల క్లోజ్ చేయడమే బావుందా? లేదా అసలు మీకేమనిపించట్లేదా? కామెంట్ చేయండి.